చాలా డైలమాలో ఉండేవాడిని నేను. ఎందుకంటే ఈడ భోజనంతో కూడిన ఆరాధన ఈరోజు సాయంకాలం నేను చూస్తే వేరే దానికి ప్రిపేర్ అయి ఉన్నా. సో ఏం చెప్పాలా, సో జ్ఞాపకార్థ కూడిక మళ్ళీ నేనైతే నిర్ణయించుకున్నాను, ఏదేమైనా దేవుని వాక్యం మనం ఏదైతే అనుకున్నామో దాంట్లో వెళ్దామని. సో ఇది కూడా దేవుని వాక్యమే కాబట్టి చాలా ముఖ్యమైనది. సో ఇంట్లో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తామని అనుకున్నా. సో అందుకనే ప్రేమ గురించే స్టార్ట్ చేస్తాం ప్లేయర్, ఎందుకంటే దాన్ని మళ్ళా మనం ఇది చేయడం మంచిది కాదు. ఓకే, ఇట్లా ఇది 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 నీ పైప్ ఇది కొద్దిగా కొద్దిగా ఎట్లా పెట్ట ఇంకొద్దిగా అట్లా అది కథ. ఓకేనా, పర్లేదులే, ఎవరు వచ్చినా పర్లేదు అమ్మా. సో ముఖ్యంగా ఏంటంటే, సో అందుకని ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దామని ఒక కోరిక. విషయం ఏమంటే, కొంతమంది నాతో కొన్ని విషయాలు మాట్లాడడం ద్వారా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే, మీరు ఫెయిత్ గురించి చెప్తున్నారు, కృప గురించి చెప్తున్నారు, మేము దాన్ని ఆనందిస్తున్నాము, నమ్ముచున్నాము, మేము అనేక విశ్వాసం మీద నిలబడి ఉన్నాం, వాక్యాలు చెప్తున్నాం, ఏం చేయమన్నారో మీరు చేస్తున్నాం, ఏం చేయాలన్నారో మేము చేస్తున్నాం వాక్యానుసారంగా. అయినా కూడా ఎందుకు మా శరీరంలో అనారోగ్యము పోవడం లేదు, అయినా ఎందుకు మా భర్తలో మార్పు రావడంలే, రక్షణ పొందుకోవడం లేదు, లేకుంటే ఆర్థిక విషయాలు కూడా అంత మెరుగుని చూడలేదు, మాకు తృప్తిగా ఉంది, ధైర్యం ఉంది విశ్వాసం ద్వారా, కన్ఫెషన్ ద్వారా ముఖ్యంగా. అయితే ఏంటి అన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో పెట్టాను పిల్లరా, నాకు కూడా ఇది ఉన్నింది ప్రభా ఏంటి అన్నప్పుడు, ఈ యొక్క విషయాన్ని దేవుడు నా హృదయంలో గత 12 సంవత్సరాలు చాలాసార్లు అక్కడక్కడ చూసుకున్నాం, కానీ దీన్ని ఈ సంఘానికి నువ్వు అందించి ఆ తర్వాత ప్రేమ అనే విషయాన్ని నువ్వు సంఘానికి చెప్పగలిగినట్లయితే కంప్లీట్గా లోపుగా డీప్ రెవల్యూషన్తో ఈ సంఘంలో మళ్ళీ మనం అనారోగ్యం చూడలేం పిల్లరా. ఏ శరీరం కూడా అనారోగ్యం ఉండలేదు, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్పగలను. ప్రేమను అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడితే నీ ఇంట్లో అప్పుల బాధ కానీ, బీదరికం కానీ, ఆ తర్వాత అనారోగ్యం కానీ వస్తాయి, కానీ ఎదుర్కొంటూ ఈజీగా నిలబడవు నీ ముందర. ఎందుకంటే లోకంలో ఉన్నాం, పాపపు లోకంలో ఉన్నాం, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఏదొచ్చినా మన ఎదుట ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనం యుద్ధంలో ఉన్నాం, కానీ నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. ప్రేమ అనే యొక్క సిరీస్ని నేను అనుకుంటాను, చాలా దీనికి మించింది ఇంకేగా ఉందా అన్నట్లుగా నా యొక్క ఆలోచనలు పోతాయన్నమాట. ఎందుకంటే పిల్లరా, ఈ యొక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడితే, అందుకే నేను పర్సనల్గా ఎప్పుడు రాపిను నేను, దీన్ని వినండి లేకుంటే మెసేజ్లో పెట్టేది ఉండదు. నాకు దేవుడు చెప్పింది ఏమంటే, ఈ సంఘాన్ని నువ్వు ప్రేమతో నింపి, సంఘం ప్రేమతో నిండి ప్రేమతో నడిచే సంఘం అయితే ఇక నీ యొక్క దేవుని యొక్క ప్రణాళికలు ఈజీగా నెరవేరుస్తుంటారు. ఏ సంఘంలో ప్రేమ ఉందో ఆ సంఘంలో దేవుడు నిత్య నివాసం చేస్తూ ఆ సంఘాన్నితో మాట్లాడడం మొదలుపెట్టి ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తితో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యంగా పని చేయడం మొదలు పెడతాడు. అందుకనే ప్రేమ ఎటువంటి విషయం అంటే, నేను చెప్తున్నాను మీకు, ఇది తిప్పాలనేనా ఏమన్నా ఇట్లా తిప్పాల స్పీకరు కొద్దిగా ఈ సైడ్ తిప్పుతారా, వీళ్ళకి వినపడడం లేదన్నా. ఓకే, సౌండ్ పెంచచ్చా కొద్దిగా ఏమన్నా. చూడండి, మీరు ఈ యొక్క సిరీస్ వింటే నేను ఛాలెంజ్ చెప్పగలను. దయ్యాలు మీరు బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభువు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు అన్నారు. నేను మీకు ఈరోజు నేను ఒక దైవ సేవకుడుగా నా తండ్రి మీద ఆధారపడి వాక్యం మీద చెప్తాను. మీరు ఎక్కడ పోయినా ఇతరులకు చెప్తాయి దయ్యాలు, ఈ వ్యక్తి ఎవరో తెలుసు, సపోజ్ చింటూ ఎవరో నాకు తెలుసు, అండ్ దివ్య ఎవరో నాకు తెలుసు, ఎలిజబెత్ సిస్టర్ ఎవరో నాకు తెలుసు అని అవి చెప్పాలా. మీరు అనే స్థితికి తాగలరు మీరు. అంత సామర్థ్యమైన విషయం ప్రేమ. సాతాను యొక్క నిత్య ప్రయత్నం ఏమంటే, ప్రతి క్షణ ప్రయత్నం ఏమంటే, నువ్వు ఈ ప్రేమలో నువ్వు ఉండద్దు. ఇది లేకుండా నువ్వు విశ్వాసంలో ఉండు, నువ్వు ఆశలో ఉండు, నిరీక్షణలో ఉండు, ఇంకా నువ్వు ఉపవాసంలో ఉండు,
నువ్వు ఏమన్నా చెయ్యి, ఈ ఏరియాకి మాత్రం రాకు అనేది వాడి యొక్క పంతం పిల్లరా. అందుకే వాడు చాలా చాలా దినమంతా ప్రయత్నం చేస్తా అంటాడు. నువ్వు ఆ ఏరియాలో ప్రేమ అనే ఆ ఏరియాలో లేకుండా పక్కన తిరుగుతావు. నువ్వు వానికేం అంత ఇబ్బంది ఉండదు నీతో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ప్రవహించాలంటే పేతురులో నుంచి ప్రవహించినట్ల తన నీడ ద్వారా ప్రవహించాలంటే యేసు ప్రభులో ప్రవహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ లేకుంటే, అందుకే బైబిల్ అంటుంది నువ్వు ఒక శబ్దం చేసే పాత్రగా ఒక శబ్దం చేసే వ్యక్తిగా నేను ఉండిపోతావు భూమి మీద. నీ ద్వారా ఎవ్వరికి ప్రయోజనం అంత ఉండదు. నువ్వు కూడా ఏం చేయలేవు, చేయాల్సిన ఏది కూడా చేయలేవు, దేవుడు కోరుకుంటానేటివి. ఓకేనా? ఇది ప్రతి వారం నేను తీసుకెళ్ళాలా, కొంత తీసుకెళ్ళాలా. నేను యాక్చువల్గా నాకు ఇష్టం లేదు శుక్రవారం చెప్పాలని, లేదంటే సండే తీసుకోవాలని. బట్ సంభవం నాకు ఇంకో కోరిక ఏముందంటే, ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఈ విషయాల్ని మీ గుండెల్లో వేసి ఈ సంఘాన్ని ప్రేమతో ఈ 3 నెలల్లో డిసెంబర్ లోపల కొత్త సంవత్సరం వెళ్ళేటప్పుడు ఈ సంఘంలో వచ్చే ప్రతి మనిషి లైక్ ప్రేమతో నిండిన మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటట్లు చేయాలి. ఈ సంఘంలో ఎక్కడ కూడా ఏ పెదవుల మీద ఏ పెదవుల్లో కానీ మనసులో కానీ ప్రేమకు విరోధంగా ఆలోచనలు కూడా రాకుండా చేయాలని నా తపన. ఎందుకంటే ఇది ఉంటే ఇంకా మనకు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు పిల్లలు. ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు సంఘానికి, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారు. ఈ భూమి మీద పరిపక్వంగా ఏదన్నా సంఘము ఉండాలంటే ప్రేమ లేనిది పరిపక్వత రాదు పిల్లల. అందుకే బైబిల్లో ఒక మాట అంటుంది, నువ్వు ఏ దాని గురించి ప్రయాసపడమంటాడంటే దేవుడు. మీరు బైబిల్లో ఏదన్నా చదవండి, ప్రయాసపడమనేది ఒకే దాని గురించి. ఏ దాని గురించి? ప్రేమ గురించి. ఎందుకంటే అది నీకు రాకుండా చేయడానికి నరకం అంతా పాతాళం అంతా పనిచేస్తాను. నువ్వు దీని కొరకు ప్రయాసపడతాయి, నువ్వు నీ పిల్లల పిల్లలు ఏ శాపము మీ తరాల్లో దూరదుమా. మీ బ్లడ్లో, మీ రక్తంలో ఏ యొక్క చెడు దూరే నీలో కాదు. నేను మాట్లాడుతానేది నీ మనవళ్ళు మనవరాళ్ళు, నీ ట్రీలో నీ జనరేషన్ ట్రీలో నీ ద్వారా కేవలం నీ పిల్లలకు ప్రవహించేది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం మాత్రమే ప్రవహిస్తుంది. దేవుని యొక్క కృప ప్రవహిస్తుంది. ఈవెన్ నువ్వు నిర్ణయించుకుంటే నీ బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ డ్రాప్ ద్వారా రాబోయే వంశాలన్నీ కూడా ఎన్నడే కానీ మలినం చూడకుండా వారి ఆత్మల్ని నువ్వు ఇంకా నువ్వే ఊహించినవు. నీకు ఎవరెవరు పుట్టబోతున్నారో నువ్వు ఎన్ని తరాలను చూస్తావు. అట్లీస్ట్ నీ ద్వారా నువ్వు నిలబడితే 3 తరాలు నీవే, నీ 3 తరాలు, నీ తర్వాత 3 తరాలు. ఇక్కడి వరకు నువ్వు ఆపచ్చు ప్రతిదాన్ని. ఇంతవరకు శత్రువు శాపం మన మీద లేదు పిల్లరా. కానీ చాలాసార్లు ఈవిల్ స్పిరిట్స్, మన ఫ్యామిలీస్లో ఉండే ఈవిల్ స్పిరిట్స్ మీరు ప్రేమలో లేకుండా ఉంటే మీకు ట్రబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే చాలాసార్లు డాక్టర్లు ఒక మాట అంటారు, మీ కుటుంబాల్లో ఎవరికన్నా అనారోగ్యం ఉందా అని, లేదంటే మీకు ఏదైనా ముందు ఇటువంటి సమస్య ఉందా అని దైవజనులు అడుగుతూ ఉంటారు. శాపం లేదు, మళ్ళా చెప్తున్నాం మీకు నాకు, మన శాపం విరగొట్టబడింది, మన మీద ఏ శాపం లేదు పిల్లరా. కానీ స్పిరిట్స్ ఏవైతే మన ఫాదర్స్లో పనిచేయమని అలో చేశారు వాళ్ళు, అవి రాలేవు మన దగ్గరికి. మనం కట్ ఆఫ్ అయినాం, మనం యేసు ప్రభులో నాటబడి ఉన్నాం. కానీ మన శత్రువు ప్రయత్నం చేస్తాడు మనకు జ్ఞానం లేకుండా, మనం ప్రేమలో లేకుండా ఉండే ఆ యొక్క అనారోగ్యాన్ని మళ్ళీ పెట్టేదానికి. నీకు వాక్యం తెలియకుండా ఉంటే, నువ్వు ప్రేమలో లేకుండా, విశ్వాసంలో లేకుండా, నిరీక్షణలో లేకుండా ఉంటే ట్రబుల్ సమస్య. అందుకే మీరు క్రైస్తవులు వినింటారు, మా నాయనకి షుగర్ ఉండంట, నాకు ఇప్పుడు షుగర్ అన్నట్లుగా. కానీ ఐ కెన్ ఛాలెంజ్ యూ, నో sickness can touch your body or your generations if you follow this thing. like ప్రేమను ఫాలో చేస్తే
ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ఆరంభిస్తాను. సో అందుకనే ఇంకా ఏదన్నా ఉందా నా జీవితంలో విడిచకుండా నేను జాగ్రత్తగా ఉండాల్సి ప్రయాసపడమంటాడు. దీనికోసం నువ్వు ప్రయాసపడు, మిగతాదంతా వ్యర్థం అంటాడు. అపొస్తలుడు పౌలు రాస్తాడు, మిగతావన్నీ వ్యర్థమయ్యా ఇది లేకుంటే అంటాడు. నువ్వు వేస్ట్, నువ్వు ఆనందించలేవు, నీ జనరేషన్స్ ఆనందించలేవు. మళ్ళా వాళ్ళు ఎవరో నీ కూతురో కొడుకో పుట్టి వాళ్ళు ఇవన్నీ నేర్చుకుని పాపం వాళ్ళు ఆపాలంటే కష్టం. నీ మీద నా మీద దేవుని కృప ఉంది. నా జనరేషన్ నీ జనరేషన్ ఆపచ్చు. ఇంకా రాబోయే జనరేషన్స్లో ఎన్నడే కానీ ఏ అనారోగ్యం కానీ ఇలాంటి ఆ బీదరికం ప్రవహించకుండా, ఆ యొక్క భక్తి లేనితనం ప్రవహించుకోకుండా, ఆ నామకార్థ క్రైస్తత్వం ప్రవహించకుండా, దానికి చాలా ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే ప్రేమ. సో అందుకే దయతో ఈరోజు ఒక్కరోజు ఏం కాదు, నాకు కొన్ని నెలలు చెప్పాలని ఆశ, కొన్ని నెలలు చెప్పాలి. ఇది నీకు దొరికేది గంట, అది ఒకరోజు, బట్ నెమరేసుకుంటా ఉండండి. కొద్దిగా ఆరంభంలో అట్లున్నా మీరు పోయే కొద్దీ నేను ఇంకోటి నేను చెప్తాను మీకు లాభం. నేను చెప్పాను ప్రభువా నాకు థియరీ చెప్పకూడదు, నేను ప్రాక్టికల్గానే దేవుని కృప నేను అన్ని ప్రాక్టికల్గానే తీసుకొస్తాను. మీకు ఫ్యామిలీస్ని తీసుకొస్తాను. ప్రాక్టికల్ ఇన్ ద సెన్స్ ఈ వ్యక్తి చేసింటే ఇట్లయింది, ఈ వ్యక్తి చేసి ఇట్లయింది, పలానా చోటు చేసిన ఇది ఎక్స్ట్రా టైం తీసుకొని ఇవి దేవుని కృప వలన ఇవన్నీ జరుగుతాయనేది నేను ప్రయత్నం చేస్తాను. ఎక్స్ట్రా టైం తీసుకొని చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది కూడా ఒక సిరీస్ సండే లాగా. అయినా నాకు ఈ సంఘము ప్రేమతో నిండిన సంఘం ఉండాలి. ప్రియమైన చెప్పండి, బైబిల్లో అందరికంటే మంచి సంఘంగా ఏ సంఘాన్ని నించాడు ఆయన? మచ్చలేని సంఘము ఫిలదెల్ఫియా అంటాం మనం. ఇంకో సంఘం ఉంది బైబిల్లో, ఎఫెసీ సంఘం. ప్రియమైన సంఘము, ఎంతో మెచ్చుకొని లాస్ట్లో అంటాడు, నీలో ఒక కొదవ ఉంది. ఏం కొదవ? ఏం లేదమ్మా. ఆ సంఘంలో ఉన్న నేచర్ మీరు చూస్తే ఏఎల్ చర్చ్లో ఉన్నాయి అవన్నీ. ఎస్, సువార్త కొరకు ప్రయాసపడుతున్నారు బిడ్డలు, యవ్వనస్తులు ప్రయాసపడుతున్నారు, సిస్టర్స్ ప్రయాసపడుతున్నారు, ప్రతి ఒక్కరు ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు లేకుండా కుటుంబం ఉద్యోగం సంఘం దేవుని రాజ్యం కొరకే పనిచేయాల. వాళ్ళు అనుకుంటే ఇంకో 30,000 ఇంట్లో తెచ్చుకోగలరు, ఇంకో 40,000 తెచ్చుకోగలరు. చాలామంది యవ్వనస్తులు బిడ్డలు దూరం నుంచి వచ్చే బిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఉండే బిడ్డలు యవ్వనస్తులు ఏ చెడ్డ సంబంధాలు లేకుండా, టీవీలు లేకుంటే ఇంకా ఏంటంటో అవి లేకుండా చిన్న వయసు నుంచే ప్రభు కొరకు బ్రతుకుతున్నారు. చాలా మంచి సంఘం ఇది. కానీ ఎఫెసీ సంఘంలాగా నాకు అనిపిస్తుంది తప్పు మీది కాదు, తప్పు నాదని నేను భావిస్తాను. ఎందుకంటే నేను దీని మీద ఎక్కువ ప్రెషర్ వేయలేదు, ఇలాంటి దీన్ని ఎక్కువగా నేను తీసుకురాలా. ఫెయిత్ గురించి తీసుకొచ్చా, అన్నీ తీసుకొచ్చా. కానీ ఇక్కడ అది నాకు అర్థమైంది ఏమంటే, బహుశా ఏమోలేండి, మనకు తెలీదు, అది మన పొరపాటు ఎట్లా మొత్తానికి ఇప్పుడైనా సరే ప్రేమ గురించి మన పిల్లలకు మనకు ఊపిరిలా మారిపోవాల. ప్రేమ మన పిల్లలకు నేర్పించాలా. మీ పిల్లలు ఎక్కడున్నా రాజుల మాదిరి పరిపాలించాలంటే ఇది చాలా అవసరం మీకు నాకు. ఓకే, ఈరోజు జస్ట్ నేను అన్నట్టుగా ఎఫెసీ సంఘాన్ని చూసి మొదటి ప్రేమ లేదా అని ఎట్లుగా నాకు కూడా అనిపిస్తుంది. మన దగ్గర మొదటి ప్రేమ లేదన్నట్లుగా. అంటే భయపడకండి, బాధపడకండి, మనం నేర్చుకొని ఆ యొక్క దీంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఈరోజు నేను చాలా కొద్దిగా చెప్పాలా, జస్ట్ ఇంట్రొడక్షన్. రాబోయే వారాల్లో దూరం ఉండే వాళ్ళు ఆన్లైన్లో వింటానండి, మన సంఘస్థులు ముఖ్యంగా. అక్కడ చూస్తే పిల్లరా, ఈరోజు ముఖ్యంగా నేను ప్రేమ, అగాపే ప్రేమ, దేవునిలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న ప్రేమ, జంతువుల్లో ఉన్న ప్రేమలో తేడా ఉంది పిల్లరా. ఈరోజు నేను అవన్నీ దాంట్లోకి పోను, కానీ దేవునిలో ఉన్న ప్రేమను అగాపే ప్రేమ అంటాం మనం. మీరు గ్రీక్ బైబిల్ చదివినట్లయితే, గ్రీక్ బైబిల్లో మన తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ లాగా గ్రీక్ బైబిల్లో మీరు చదివితే ప్రేమ అనే చోట అగాపే అనే పదం మీకు దొరుకుతుంది. అందుకని దాన్ని అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ అని పిలుస్తామన్నమాట. ఈరోజు కొన్ని విషయాలు, కొద్ది క్యారెక్టర్ చూసుకొని కొన్ని విషయాలు చెప్పి నేను ఈరోజు కోసము తొందరగా ముగించాలని ఆశపడుతున్నా. ముందుకెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13 ఎవరైనా స్టార్ట్ చేద్దాం అక్కడ నుంచి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఏ దాంట్లో శ్రేష్టమైందైనా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు చాలా బలమైన పిల్లర్స్ పిల్లర్. అందుకే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా సంఘానికి రాపిస్తాడు, న్యూ క్రియేషన్కి ఇది రాపిస్తా అనేది. మొదటి కొరింథీయుల న్యూ క్రియేషన్ కోసం రాస్తాడు. మూడు చాలా ముఖ్యమైనవి: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ మూడిట్లో ప్రేమ చాలా ముఖ్యమైనది అంటాడు. మొదటి యోహాను 4:8 ప్రకారము, నీకు ప్రేమ లేకుంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదంటాడు. చదువునైనా, దేవుడు చుమ్మా దేవుడు ఎవరమ్మా? ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. చూసారా ఎంత పెద్ద ఛాలెంజర్ అని ఇది. హలో, ఏంటి ఇన్నేళ్ళుగా నేను చర్చికి వెళ్తున్నా, బాప్తిజం తీసుకున్నా, బల్ల తీసుకున్నా, అన్ని చేస్తున్నా, ప్రేమ లేకుంటే, నేను ప్రేమలో లేకుంటే, ప్రేమని ఎరుకుంటే దేవుణ్ణి ఎరగనంట నేను. ఎంత గొప్ప పెద్ద ఛాలెంజ్ చూడండి ఇది. ఇఫ్ ఐ డోంట్ నో లవ్ ఆర్ ఇఫ్ ఐఎమ్, నేను ఇట్లా సింపుల్గా చెప్తా, నేను ప్రేమలో లేకుంటే ఇతర మనుషులతో, బైబుల్ అంటుంది నేను దేవుణ్ణి ఎరగను అనంట. సో ఎంత లోపల విషయం చూడండి, ఎంత డీప్ రెవల్యూషన్, ఎంత గొప్ప సత్యం. సో అందుకే నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, దేవుడికి తెలుసు, నాకు దేవుడు తెలుసు, నేను ప్రభు కొరకు బ్రతుకుతానా, నేను చర్చికి పోతానా, ప్రాణం చేస్తానా, ఇక్కడ ఇది లేకుంటే నువ్వు అవన్నీ చేసి కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేవు, నువ్వు దేవుణ్ణి ఎరగవంట. దాని ద్వారా కాదంట దేవుణ్ణి ఎరిగేది నువ్వు ప్రేమ ద్వారా. నీలో అగాపే ప్రేమ, అనుక్షణం నువ్వు అగాపే ప్రేమని జీవించడం ద్వారా, విడుదల చేయడం ద్వారా, నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ నిర్ణయాల్లో అగాపే ప్రేమ రిలీజ్ అవుతా ఉండాల. అర్థమవుతుందా? ఈజీ ఏం కాదు, మనలో ఆల్రెడీ అగాపే ప్రేమ. సో ప్రేమ ఎవరు? దేవుడు అంటే పిల్లడు. గాడ్ ఈజ్ లవ్. సో అందుకే బైబిల్ అంటుంది నువ్వు దేవుని ఎరగవు ప్రేమ లేకుంటే. ఎందుకంటే ప్రేమ ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ప్రేమ. సో నువ్వు ప్రేమలో ఉన్నావు అంటే దేవుడిలో ఉన్నావు, ప్రేమలో ఉన్నావు అంటే దేవుడు ఎవరో నీకు తెలుసు, దేవుడు నువ్వు కలిసి జీవిస్తూ ఉన్నావు. అది దీని యొక్క అర్థం పిల్లరా. సో ఓకే, అందుకే దేవుడే ప్రేమ కాబట్టి ప్రేమ గురించి క్లియర్గా మీకు నాకు అర్థమై ఉండాలా. ఊపిరి తీసుకుంటూ ప్రేమ తీసుకుంటా, ప్రేమ వదులుతాను పిల్లరా. దట్స్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, నేర్చుకోబోతున్నాం. ఓకే, సో అందుకనే నేను ఇప్పుడే చెప్పినట్లుగా గ్రీక్లో అగాపే ప్రేమ అని రాయబడింది, గ్రీక్ బైబిల్. ఓకే, దీన్ని అగాపే ప్రేమ అంటాం. రానున్న దినంలో మనుషుల ప్రేమ మధ్యలో అవి చూసుకుందాం మనం. ఈరోజు నేను ముఖ్యంగా ఎందుకు లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్, లేదంటే దేవుని దృష్టిలో ప్రేమ ఎందుకు అన్నిటికంటే శ్రేష్టం అంటాడు దేవుడు కదమ్మా. ఈ వాక్యం మనం చదువుకున్నాం. ఏ వాక్యము? మొదటి కొరింథీ 13:13 ఇప్పుడు చదివినారు కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది. వై ఇస్ లైక్ దాట్? ఎందుకు ప్రేమ? ఎందుకు ప్రేమ శ్రేష్టమైంది? బైబిల్ ఏమంటుంది? విశ్వాసం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. నేను సంతోషపెట్టేది ఎట్లా? దేవుణ్ణి విశ్వాసంలో జీవిస్తూ ఉన్నప్పుడు. వాక్యం ఇది చెప్తాంది, వాక్యం చెప్పింది నిజం, వాక్యం నాకుంది, వాక్యం చెప్పాడు దేవుడు, ఇదే నెరవేర్చు, ఇదే నా జీవితం, ఇట్లుంటారు నా పిల్లలు, ఎందుకు వాక్యంలో నా భర్త ఇట్లుంటారు, వాక్యంలో. ఇది దేవునికి సంతోషం ఇస్తుంది. ప్రతి క్షణం నువ్వు వాక్యాన్ని బట్టి ఆనందిస్తా అంటే, లేకుంటే ఆ వాక్యాన్ని బట్టి దేవుని గణపరుస్తా అంటే, ఇట్ గివ్స్ ప్లెజర్ టు హిమ్. ముందర చూడండి ఆయన. బట్ దేవుడే అంటాడు దీనికంటే ఒకటి ఉంది శ్రేష్టమైంది, దీంతో నేను సంతోషిస్తా. ఎందుకంటే కనపడని నన్ను నువ్వు నమ్ముతావు, నా మాటను నమ్ముతాను, నేను చెప్పింది సంతోషంగా స్వీకరించి నువ్వు పరవశిస్తానో, ఆనందిస్తానో. నేను తిన్న దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావని, నువ్వు ఈవెన్ అనారోగ్యం ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను గణపరుస్తానో, అది నన్ను సంతోషపడుతుంది. కానీ నీతో నాతో దేవుడు అంటాడు దీనికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, నువ్వు నన్ను మురిపించగలవు, దాని ద్వారా స్వర్గం నీ ద్వారా ప్రవహిస్తుంది బిడ్డ. నువ్వు ఇది తెలుసుకుంటే స్వర్గంలో ఉంటావు నువ్వు ప్రతి క్షణం. నేను చెప్పగలను, నువ్వే వ్యక్తివి యేసు ప్రభువును కనులారా చూసే కృపను పొందుకుంటావు. నువ్వు నీ స్పిరిట్, నీ దేవుడు రిలమ్స్లో తిప్పుతాడు, నువ్వు ఇదిగిన కలిగి ఉంటావు. అందుకే అంటున్నాడు శ్రేష్టమైంది ఇది, శ్రేష్టమైంది ఇది.
ఓ ఏంజిల్స్ నీ సేవ చేస్తూ ఏంజిల్స్ నువ్వంటే నీకు ప్రియంగా మారాలంటే నువ్వు 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 అయ్యో నేను చెప్తాను నీకు, నువ్వు పెదవులు తెరిస్తే చాలు గుండెలు బద్దలవుతాయి ఎదుటి మనిషివి. ప్రేమతో నువ్వు నిండి నువ్వు పెదవులు తెరిస్తే మనం అంటాం కానీ ఆ మనిషి మారడు, ఈ మనిషి మారలే, ఈ మనిషి రక్షణ పొందలే, ఈ మనిషి నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది అది అది అబద్ధం అనిపిస్తుంది. అది ఎందుకంటే ఏ ఒక్కరు నశించే నరకానికి కూడా ఆయన ప్రతి ఒక్కరు రక్షిస్తా అన్నాడు. ఎందుకు తెలుసా? ఎదుటి వ్యక్తి అంధకారం నుంచి బయట రావడంలా. ఎందుకంటే మీరు నేను ప్రేమతో నిండి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఆ పదాల్లో వెళ్తుంది పిల్లరా. అది బదులుగొట్టేది నిరాకారాన్ని, శూన్యాన్ని. నువ్వు ప్రేమతో నిండకుండా ఎంత మాట్లాడినా ఎంత శుభాష్ చెప్పినా టన్ 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 అని సౌండ్ వస్తుంది ఆ వ్యక్తికి. ఎప్పుడు పోతాడు రాయుడు అని చెప్పి అనుకుంటాడు. చీకటిని ఒక హృదయంలో నుంచి పారద్రోలాలి అంటే ప్రేమ బలమైన ఆయుధం బిడ్డ. ఆ ప్రేమ కాదు నేను చెప్తాను, ఇది రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అది కానే కాదు, దీనికి దానికి సంబంధం లేదు. మళ్ళీ మీరు అనుకుంటారు పొద్దున్న లేసారి ఇలా ఐ లవ్ యూ చెప్తాను సార్, నేను ఎవరు మారలే ఇంతవరకు నేను సువార్త చెప్తాంటే అని. ఆ గులాబీ పువ్వు గురించి కాదు నేను మాట్లాడుతాను. ఇది నువ్వు కనపడితేనే పాతాళం వణకాలంటే ఇది నువ్వు జీర్ణించుకోవాలా. నేను ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు. నువ్వు ఊరికే చెప్తే చాలు నీ ఫ్రెండ్కి యేసయ్య గురించి నీకు తెలుసా అని కాళ్ళ మీద పడిపోతారు. ఆ స్థితికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా ఉండేది, తీసుకెళ్ళమంటాడేది, నువ్వు పొమ్మంటాడేది. నేను చూపిస్తాను మీకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు నోరు తెరిచినప్పుడు కాళ్ళ మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన కాళ్ళ మీద ఎవరు పడకూడదు కానీ, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఆ 2 కొరింథీ 4 అంటాడు కదా, ఆ వెలుగు మా హృదయంలో వెలిగినందున ఈరోజు మేము యేసు ప్రభువు ఎవరో తెలుసుకున్నాం. 4:4 అంటాడు, ఈ యుగదేవత అందరి నేత్రాలకు గుడితనం కలిగింది. 5:6 అంటాడు, ఏ వెలుగు కలుగునుగాక అన్నప్పుడు, ఏ వెలుగు అయితే వెలుగు కలుగునుగాక అన్నో ఆ వెలుగు మన హృదయాల్లో ప్రకాశించినందున ఈరోజు యేసు ప్రభువు ఎవరో మేము తెలుసుకుని ఉన్నామంటాడు పౌలు. 2 కొరింథీ 4, 5, 6, 7 వాక్యాలు మీరు చదువుకుంటూ పోతే, నువ్వు ప్రేమతో నిండి యేసు అంటూనే ఎదుటోడు చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆత్మీయంగా వారి గుండెలు ఓపెన్ అవుతాయి ప్రారా. వాళ్ళలో ఎక్కడలేని పశ్చాత్తాపం వస్తుంది. సమరయ స్త్రీ ఎవ్వరి మాట ఎన్నో వ్యభిచారం చేసే బతుకుతా, ఎవ్వడు ఏం చేసుకోలేడు, మీ ఊరంతా పక్కన ఉండండి, నేను పాపంలోనే బతుకుతా, మీరు ఎవ్వరు నన్ను ఏం చేయరు అనుకున్నాను. ఒక్కసారి యేసుప్రభు అంటాడు నేనే మెస్సియాను అనే గుండెలు బద్దలైపోతాయి. ఎందుకు తెలుసా? యేసుప్రభు ప్రేమ పిల్లరా, ప్రేమ. ఆయన ఇంకా లెక్కేసుకోండి. ఒక్కసారి జక్కయ్య ఈరోజు నీ ఇంట్లో ఉండాలన్నాడు, ఊరంతా మార్చలేకపోయింది జక్కయ్యని. పొడిసి చంపేవాళ్ళు జక్కయ్యని, మార్రా దుర్మార్గుడా అని. నువ్వు ఈరోజు వరకు చేయలేంది నీ జీవితం ద్వారా నువ్వు ప్రేమతో నిండిగిన ఉంటే ఒక్క మాట చాలు. నువ్వు పేరు పిలిస్తే చాలు, ఆ పేరు పెట్టి బాగున్నావా అంటే చాలు, నీ ముందర గిడిగిడిగిడి కొట్టుకుంటారు వాళ్ళు పడి. ఎందుకంటే నీలో నుంచి యెహోవా దేవుడు వారి హృదయాల్లోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే అందరి కోసం వెళ్ళ చెల్లించాడు. పిల్లలు ముందర చూడాలైనా పిల్లలు చూసి అక్కడికి డిస్టర్బ్ కాకండి. సో అందుకని బైబిల్ అంటుంది ప్రయాసపడమని. మనం ప్రయాసపడాలి, అక్కడిక్కడ చూడకుండా ఇక్కడ చూసి వినేదానికి. మోస్ట్ డేంజరస్ టీచింగ్ ఏం తెలుసా? ప్రేమ గురించే. ఎందుకంటే డిమోనిక్ స్పిరిట్స్ ప్రబలేదు అక్కడే. సో నువ్వు, నీ కుటుంబము, నేను చెప్పాను కదా ఆల్రెడీ, నీ రక్తపు ప్రతి బొట్టులో కృప ప్రవహించాలా. నీకు పుట్టే సంతానం కొన్ని తరాల వరకు కూడా నీ వలన, నీ జనరేషన్స్ ఆ యొక్క రోగంలో పడకుండా ఉండాలి, ఆ యొక్క పీడించబడకుండా ఉండాలి. దయాల ద్వారా, చీకటి శక్తుల ద్వారా. నేను చెప్తున్నా నీకు, నీ చేతుల్లో ఉంది. ఏల్ చర్చ్ కోసం నీ చేతుల్లో ఉంది. ఓకే, ఇక్కడ చూసి చెప్పలేరా,
ఎందుకు విశ్వాసము కంటే ప్రేమ శ్రేష్టమైంది అంటే, ఎందుకంటే విశ్వాసంతో చేయలేంది ప్రేమ చేయగలదు, అందుకే అది శ్రేష్టమైంది అన్నాడు. అందుకే బైబిల్లో కింద నేను చదివిస్తా, వరాలు, జ్ఞానము, అర్థమవుతుందా? ఆ తర్వాత దేవుని శక్తితో నిండి ఉన్నాను, ప్రేమ లేకుండా ఉంటే నువ్వు ఆనందించలేవు అంటాడు. అర్థమవుతుందా మీకు? సో అందుకనే గలతీ 5:6 చూడండి ఏమంటాడు మళ్ళీ పౌలు, అదే పౌలు. కూర్చోనైనా లోపల కూర్చోండి. గలతీ 5:6 చదవండి ఎవరన్నా. యేసు క్రీస్తునందున్న వారికి గట్టి చదువునైనా, ప్రేమ వలన విశ్వాసం కంటే ప్రేమ ఎందుకు శ్రేష్టం అంటే, విశ్వాసం పని చేయదు ప్రేమ లేకుంటే. విశ్వాసము కార్యసాధకము కావాలి అంటే ఏం కావాలమ్మా? ప్రేమ. విశ్వాసము కార్యసాధకం అంటే ఏంటి? నీ ఫెయిత్ పని చేయాలి అంటే, నీ విశ్వాసం పని చేయాలి అంటే, నువ్వు అంటానో ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, ఇది కార్యసాధకం కావాలంటే నీలో ప్రేమ ఉండాలా. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ప్రేమ పెట్రోల్ లాంటిది కారుకి, విశ్వాసం కారు. అర్థమైందా? పెట్రోల్ లేకుంటే కారు ఉన్నా కూడా, ఎన్ని లక్షల రూపాయల కారు ఉన్నా నువ్వు చేరాల్సిన చోటికి చేరవు. అందుకనే ప్రేమ విశ్వాసం కంటే గొప్పది. కింద మళ్ళీ మూడోది నిరీక్షణ. నిరీక్షణ గురించి కొద్దిగా ఐడియా పెట్టుకోండి మీరు. నిరీక్షణ లేకుంటే మళ్ళీ విశ్వాసం పనిచేయదు. ఈ మూడు అన్నదమ్ములు, పెద్ద కుటుంబం ఇది. ప్రేమ, విశ్వాసం, అది ఉంటే ఇది పనిచేస్తుంది. రెండవది నిరీక్షణ ఉంటేనే విశ్వాసం కూడా పనిచేసేది. నిరీక్షణ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ 3 రాశారు అక్కడ, అందుకే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1000 మంది ఆత్మలు నేను జయించాలి, అది నిరీక్షణ. విశ్వాసం ఎట్లా పనిచేస్తుంది? అసలు నిరీక్షణే లేకుంటే నాకు పిక్చరే లేదు, నాకు ఇమాజినేషనే లేదు ఏ సంఘం 1000 రెట్లు అభివృద్ధి చెందుతుందని. నాకు విశ్వాసం ఎందుకు పనిచేస్తుంది? నిరీక్షణ లేకుండా. అందుకే నిరీక్షణ ఉండాలా. సరే, నా పిల్లలు నేను కలిసి రాబోయే దినాల్లో ప్రభు కొరకు బ్రతుకుతామని ఉంది మీలో అనుకుందాం. లేదంటే లైక్ చాలా విషయాలు వీళ్ళు డాడీ దగ్గర పంపించేసాను, వాళ్ళు చూసుకుంటారని పోనీ. మీరు చూస్తే ముఖ్యమైన విషయము, ఓకే, నిరీక్షణ అర్థమైందా? నిరీక్షణ మీన్స్ హోప్, ఇంగ్లీష్లో హోప్. ముందు చూడండి, ఇంకో మాట చెప్తా. హోప్ అంటే ఏంటి? నీ బాడీలో ఎప్పుడు హెల్త్ చూడడం. టీవీలో ఏమని చెప్పని, ఎవడన్నా ఏమని చెప్పని, ఈరోజు నువ్వు అనారోగ్యం ఉన్నావు, మీరు ఏదైనా నువ్వు ఫస్ట్ హోప్ స్టార్ట్ చేయి. హోప్ ఏంటి? నువ్వు బాడీ నిండా దేవుని, బాడీ నిండా ఆరోగ్యాన్ని చూడు, అది హోప్. అప్పుడు నువ్వు అన్నావు, నువ్వు ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, అప్పుడు ఏం చేస్తుంది? విశ్వాసం పనిచేస్తుంది, హోప్ ఉంది నీకు. ఓకే, విశ్వాసం పనిచేస్తుంది. కానీ విశ్వాసం కూడా పనిచేయదు ఏం లేకుంటే, ప్రేమ లేకుంటే. చెప్తాను ఎందుకు పనిచేయదు, అది కూడా ఇప్పుడే చెప్పబుద్ధి అవుతుంది. హలో, అక్కడ నువ్వు దయాలకు అలవ్ చేసావు అనుకో, నీ ఫెయిత్ పనిచేయదు ఇక్కడ. ఎందుకంటే ప్రేమ లేకుండా ఎవరిని అలవ్ చేస్తానో? ఈవిల్ స్పిరిట్స్ని అలవ్ చేస్తాను. వాళ్ళు అంటారు నువ్వు ఎంతన్నా నడుచుకో, నువ్వు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నావు అంటారు వాళ్ళు. అందుకనే పరిశుద్ధాం దేవుడు రాయిస్తాడు, విశ్వాసము కంటే శ్రేష్టమైంది ప్రేమ. ఓకే, సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఏఎల్ సంఘానికి మన అందరికీ. ఓకే, ఈయనైనా నువ్వు ఆడుకోకో ఈ పాపతో, ఓకేనా? మొదటి కొరింథీయులు 13:1-2-3 వాక్యాలు చదువుదాం. ఓకే, ఇక్కడ చూసి ఈరోజు నేను ఇప్పుడు చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని విషయాలు, గ్రేటర్ దెన్ లవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్ అని చెప్పాము కదా. సో వీఆర్ గోయింగ్ టు సీ దట్ గిఫ్ట్స్ కంటే, విజ్డమ్ కంటే, నాలెడ్జ్ కంటే, ఆ తర్వాత నువ్వు ఇచ్చేదానికంటే, డబ్బు కంటే, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. చదువు నేనా మొదటి అధ్యాయం 13వ అధ్యాయం, సరే 1-2-3 వాక్యాలు చదువు. ఇది ఇచ్చేసే నేనా, ఇది ఇచ్చేసే. మనుషుల భాషతోనూ, చూసారా, మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే చూసారా, మనుషుల భాషతో దేవదూతల భాషతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడిని అయితే, నేను చెప్తున్నా మన భాషలో వేస్ట్ ఫెలోనే. ఓకే, ఆ తర్వాత ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు. ఓకే, చాలు.
ప్రవచించు అంటే నా సింపుల్గా అంటే ఈవెన్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ మీలో ఉన్న ప్రేమ లేకుండా ఉంటే వినండి, జాగ్రత్తగా వినండి, నీకు లాభం ఉండదు. అదేంటి సార్? ఎస్, గిఫ్ట్స్ ఉంటే ఎదుటోడికి లాభం ఉండొచ్చు. వాడు హీలింగ్ ఇచ్చినావు అంటే చనిపోయిన వ్యక్తిని నువ్వు లేపావు, వాడు సంతోషంగా ఉంటాడు వ్యక్తి, ఎందుకంటే పరిశుద్ధాంతుడు నీ ద్వారా చేశాడు, ఎందుకంటే నువ్వు గిఫ్టెడ్ పర్సన్వి. నేను చెప్తున్నా, ఏం చెప్పాలనుకుంటానో నువ్వు సమాధానం ఉండలేవు. అందుకే నాకు తెలిసి చాలామంది గిఫ్టెడ్ ప్రీచర్స్, గిఫ్టెడ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు కొంతమంది. వాళ్ళు నిలబడితే దడ మనుషులు పడిపోతారు. ప్రవచనం ప్రొఫెసీ, దేవుని మహిమ గురించి చెప్తా. వాళ్ళు నాతో ఫోన్ చేసి ఏం చేయాలి బ్రదర్, నిరుత్సాహం ఉంటుంది, సంతోషం ఉండదు, జలసీ నేను జయించలేకపోతాను. ప్రేమ ఉండి గిఫ్ట్స్ ఉన్నా నీ దగ్గర, ప్రేమ లేకుంటే నువ్వు ఆనందించలేవు. శత్రువు ఏదో విధంగా నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటాడు, కానీ గిఫ్ట్స్ ఆపరేట్ కావడం వల్ల ఎదుటోడు ఆనందిస్తాడు. రెండో చదవండి. ఆ తర్వాత మర్మములన్నీ జ్ఞానం అంటే ఏమో తెలుసా? నువ్వు రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి ఉండి, విజ్డమ్ కలిగి ఉండి, వాక్యం నువ్వు చెప్తే గడగడ అసలుకి ఎట్లా వాళ్ళు కూడా అసలుకి జీవితాలు ఆశీర్వదించబడతాయి. బట్ నువ్వు సంతోషం ఉండలేవు, మర్మములన్నీ తెలిసినా కూడా నువ్వు ప్రేమలో నడుచుకోకుంటే, ప్రేమ నీలో లేకుంటే, నువ్వు ప్రేమ అంటే నీకు తెలియకుంటే, అగాపే ప్రేమ, మనుషుల ప్రేమ కాదు, ఓకే, అగాపే ప్రేమ నీలో ఉంది. అదే నేను చూపిస్తాను మీకు ఈరోజు, ఉందో లేదో. ఆ తర్వాత చూసి చదువు. నేను ఆ తర్వాత పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా? చదువు. నేను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా? ఐ మీన్ ఈవెన్ నువ్వు కాల్చుకునేకి ఇచ్చిన, నువ్వు డబ్బంతా ఇచ్చేసిన, ఎందుకు? ప్రభు చెప్పాడు సార్, బీదలకి ఇవ్వచ్చోడు యెహోవాకు అప్పిచ్చోడు. నేను అన్యుల గురించి మాట్లాడడం లేడా, పౌలు మాట్లాడతానే క్రైస్తవుల గురించి. నువ్వు టైత్ ఇస్తాన్నావు అమ్మా, నువ్వు ఆఫరింగ్ ఇస్తాన్నావు, నువ్వు బంగారు ఇస్తావు, దేవుడు అంతే అంత ఇష్టం, నీకు రాజ్యం అంటే అంత ఇష్టం, ఆత్మను రక్షింపడాలంటే ఇష్టం, కానీ నువ్వు ప్రేమ లేని, నువ్వు సంతోషం ఉండలేవు. చూడండి ఎంత అవసరమో ప్రేమ. ఈ మూడు చేసే వాళ్ళని చూస్తే మనం ఏమంటాం తెలుసా? ఎంత భక్తిపరులు బ్రదర్, ఆయన అసలు గిఫ్టెడ్ బ్రదర్, ఆయన అసలుకి ఎంత లక్షల మంది వచ్చి కూర్చుంటాడు చూడండి, అసలుకి స్వస్థత పొందుకుంటాడు. క్యాన్సర్ బాగైందంట ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే, జ్ఞానం ఉంది ఆయనకి, చెప్తారు అసలు ఏ వాక్యమన్నా చూపిస్తే అసలుకి అట్లా చెప్పేస్తాడు ఆయన. ఆ తర్వాత అసలుకి ధనం విషయంలో దేవునికి అసలు వాళ్ళ ఆస్తులు అమ్మించేవాళ్ళు, అర్థమవుతుందా? ఏమిచ్చేవాళ్ళు? ఆస్తులు అమ్మించేవాళ్ళు. డబ్బు విషయం ఎవడు పిసినార్థనం లేదు. బైబుల్ అంటుంది, అయినా నువ్వు ప్రేమ లేకుంటే నువ్వు ఆనందించలేవు ఈ భూమి మీద. అంత శ్రేష్టమైంది పిల్లల ప్రేమ, ఓకే. సో అందుకనే చూడండి, ఒక చోటు అంటాడు, 1 కొరింథీ 13:8 చదవండి ఒక మాట. సరే, నేను ఇంట్రొడక్షన్ ఈరోజు ఇనిషియల్ 13:8. యాక్చువల్ తెలుగులో ప్రేమ శాశ్వత కాలం ఉండును, అదే ఇంగ్లీష్లో చూస్తే లవ్ నెవర్ ఫెయిల్స్ అని రాబడింది పిల్లల. లవ్ ఏంది కాదు, ఏదన్నా ఫెయిల్ కాంది ఏదన్నా ఉందా ఈ సృష్టిలో? ప్రేమలో నువ్వు నడుస్తా అంటే బైబుల్ అంటుంది నువ్వు ఫెయిల్ కాలేవు. నాన్న బిడ్డ, నీకు అర్థమవుతుందా? ఫెయిల్ అనేది నీకు ఉండదు జీవితంలో. అంటే నీ భర్తను రక్షించుకుంటావు, ఫెయిల్ కాదు. నీ పిల్లలు పరిశుద్ధాత్మతో నిండి జీవిస్తారు, ఫెయిల్ కాలేరు. నువ్వు ఫెయిల్ కాలేవు నీ పిల్లల విషయంలో. నీ పిల్లలు ఉద్యోగం కలిగి ఉంటారు, నువ్వు ఫెయిల్ కాలేవు. నువ్వు దీర్ఘాయువుతో జీవిస్తావు, నువ్వు ఫెయిల్ కాలేవు దీర్ఘాయువులో. నువ్వు హెల్తీ బాడీ కలిగి కూడా నువ్వు ఫెయిల్ కాలేవు రానైనా. లవ్ నెవర్ ఫెయిల్స్. ఓ వెరీ స్ట్రాంగ్ వర్డ్ దిస్ ఇస్. నీకు అపజయమే ఉండదు నువ్వు ప్రేమలో నడుస్తా ఉంటే. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇంగ్లీష్లో అయితే చాలా బాగా, లవ్ నెవర్ ఫెయిల్స్. ఐ మీన్ నీకు అనిపించవచ్చు, నీకు అనిపిస్తుంది తొక్కి పడేస్తాను నన్ను ఈ భూమి మీద, నేను రానున్న దినాలు మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. నీకు అనిపించవచ్చు నేను ఒక డస్ట్ మాదిరి నన్ను చూస్తున్నారా అని,
ప్రేమించే వాళ్ళని చూస్తారు, ముందుకు చూపిస్తాను మీకు. ఒక వేస్ట్ ఫెలో, ఒక తిక్కోడు అంటారు మిమ్మల్ని చూసి, వీడు చాతగాను అంటారు మిమ్మల్ని చూసి, నువ్వు అగాపే ప్రేమలో నడిచినప్పుడు. కానీ సింహంలో లేపుతాడు దేవుడు నిన్ను ప్రతి చోట. నువ్వు ఎప్పుడు పైన ఉంటావు బిడ్డ. నేను చెప్తున్నా, ఈ పదాన్ని పట్టుకో. యూ నెవర్ ఫెయిల్. లవ్ నెవర్ ఫెయిల్స్ ఇఫ్ యూ లివ్ ఇన్ లవ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ రిలీజ్ లవ్ త్రూ యువర్ ఎమోషన్స్ అండ్ థాట్స్ అండ్ వర్డ్స్ అండ్ డీడ్స్, దెర్ ఈస్ నో విక్టరీ ఫర్ డెవిల్ ఇన్ యువర్ లైఫ్. చాలా స్ట్రాంగ్ పదం ఇది మా. Love never fails because love is God. If you release God through your breath, through your thoughts and words and your deeds, నీ క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా నువ్వు అగాపే ప్రేమని విడుదల చేస్తానంటే జస్ట్ గాడ్. అందుకే చెప్పాను స్టార్టింగ్లో, సైతాన్ అంటాడు, దయ్యాలు అంటాడు. నాకు పౌలు తెలుసు, ఫలానా ఆమె తెలుసు, నిన్ను చూసి. ఈ వేరే వాళ్ళని చెప్తా, వేరే వాళ్ళని చూసి అంటాడు, ఆమె ఎవరో తెలుసును నాకే. ఎస్ పిల్లరా, దయ్యాలకి అన్నీ తెలిసిపోతాయి. మా పాస్టర్ ఉంటాడు, పాస్టర్ రాకేష్ లాల్ అని. దయ్యాలు చెప్పేది, రాద్దులే నువ్వు ఎందుకు వస్తున్నావు, మేము పోతాం కానీ ఎందుకు పిలుస్తున్నారు ఆయన అని. ప్రేమ ప్రేమతో అసలు ఫుల్ ఆఫ్ లవ్ ఆయన, ప్రేమతో నిండాడు మా పాస్టర్. చాలా మంచి దైవజనుడు. నోరు పెదవులు తెరిసి అసలు అంత మంచి మాటలు ఆయన. కనికర పూర్వం అంటారు ఆ టైపు. దయ్యాలు ఎందుకు వస్తున్నావు నువ్వు ఇటుకి, మేము పోతాంలే ఆ స్థితి. ఎందుకు? లవ్ నెవర్ ఫెయిల్స్. యూ నెవర్ ఫెయిల్ బిఫోర్ డీమన్స్. యూ నెవర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ లుక్స్ లైక్ యూ ఫెయిల్, బట్ గాడ్ సేస్ నెవర్ ఫెయిల్. యూ నెవర్ ఫెయిల్. అందుకే బైబిల్ అంటుంది పిల్లరా, మిమ్మల్ని నేను తలస్థానంలో పెడతాను కానీ తోక స్థానంలో పెట్టానండి. ఓకే, ఇక్కడ చూస్తే 13:8 మాట రాబడింది, ఆ లవ్ నెవర్ ఫెయిల్స్. తర్వాత ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనము కొంత మట్టుకు ఎరుగుదుము. ఓకే, ప్రేమ ఎప్పటికీ చెరిగిపోతుంది లాస్ట్లో మీరు వస్తే. ఎందుకు రాది అమ్మా? దీన్ని పట్టుకొని చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని డాక్టరీన్స్, కొన్ని చర్చెస్లో, కొన్ని డాక్టరీన్స్లో కన్ఫ్యూజన్ ఉంది ఈ వాక్యాన్ని పట్టుకొని. దీన్ని పట్టుకొని అన్య భాష నిలిచిపోతాయి, ఏమో జ్ఞానం నిలిచిపోతుంది, ఇంకేంటి వాళ్ళు అన్య భాషలు లేదని దానికి కారణం ఇదే, ఈ వాక్యమే. నిలిచిపోతాయి, ప్రవచనం నిలిచిపోతాయి. ఓకే, ఏం దానికి అర్థం ఏంటంటే, ప్రేమ అన్నిటికంటే నిలిచిపోతుంది. నీ ప్రేమ ఎప్పటికీ నిలిచిపోదు, ఇవి నిలిచిపోతాయి. అంటే ఏ విషయం గురించి అంటున్నాడు? నువ్వు నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు, అంటే స్వర్గానికి మనం ఎత్తినప్పుడు, రెండవ రాకలు అందరూ స్వర్గానికి వెళ్తాం. ముందర చూడాలి ఆయన. ఆడ అన్య భాషలు అవసరమా? ఆడ ప్రవచనాలు ఉండవు, అన్య భాషలు ఉండవు, జ్ఞానం కూడా ఉండదు ఆడ. అక్కడ నేను ప్రీచ్ చేయను, ఇక్కడ ప్రీచ్ చేసినట్లా. కానీ అక్కడ ఏముంటుందో తెలుసా? ప్రేమ ఉంటుంది పిల్లరా. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రేమ. అంటే అన్నిటికంటే శ్రేష్టమైంది. భూమి మీద ఉన్న నువ్వు ఎక్కడ పోయినా ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. అంటే ప్రేమ ఎప్పటికీ ఆగదు. ప్రవచనాలు ఆగిపోతాయి. స్వర్గంలో పోయిన తర్వాత ప్రవచనాలు ఎలా? స్వర్గంలో అన్య భాషలు వెళ్ళినాయన, కానీ అన్య భాషలు ఇక్కడ అవసరం. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు కోరుకుంటారు మీలో దేవునితో మాట్లాడకూడదని? ఈ వాక్యాన్ని అర్థం చేసుకోక కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఒకవేళ అన్య భాష నిలబడిపోతే మరి జ్ఞానం కూడా నిలబడిపోయిందా? సరే, అన్య భాషలు మానేద్దాం మనం. మరి జ్ఞానం గురించి ఏంటి? జ్ఞానం గురించి నిలిచిపోద్ది అన్నారు కదా అక్కడ. ఓకే, ప్రవచనాలు మానేస్తాం, ప్రవచనాలు లేవు, అన్య భాషలు లేవు, ఎందుకంటే అపోస్తులతో వెళ్ళిపోయినా, అది నిజం కాదు అది. బట్ జ్ఞానం గురించి ఏంటి? మరి జ్ఞానం కూడా నిలిచిపోయిందా? అయితే చర్చలు ప్రీచ్ చేయకూడదా దేవుని జ్ఞానం? అది కాదు, అది ఆ వాక్యం అంటాండేది. ఎప్పుడైతే యేసు ప్రభు అంటే పరిపూర్ణమైంది వచ్చినప్పుడు, బైబుల్ కాదు పరిపూర్ణము, యేసు ప్రభు. ఒక విధంగా బైబుల్ పరిపూర్ణమైంది, దేవుని వాక్యం అందరికి వచ్చింది. కాబట్టి కంప్లీషన్ ఎప్పుడు వచ్చేది? యేసయ్య రెండవ రాకలు. అప్పుడు అవసరంలే ఏంటివి? ఏది జ్ఞానం అవసరంలే, అన్య భాషలు అవసరంలే, ప్రవచన వరం అవసరంలే. ఎందుకంటే అప్పుడు ముఖాముఖిగా ఉంటాం కదా. ఇప్పుడు అద్దంలో చూసినట్లుంది. అప్పుడు ఆయనతో ఏం ప్రవచనం చేయాలా? ఎవరు ఈమె నేను ప్రవచనం చేయాలా? ఆమెకు అన్నీ తెలిసిపోయినాయి. అన్య భాషలతో ఎందుకు మాట్లాడతాను? నేను దేవునితో డైరెక్ట్గా మాట్లాడతా. అర్థమైందా? ఓకే, అది కొద్దిగా డాక్టర్నల్ ఇష్యూ అనుకోండి. కొంతమంది దీన్ని బట్టి టంగ్స్ మాట్లాడరు పాపం. ఓకే, ఏనియో మనకు అనవసరం. మనం దేవుళ్ళు అందరూ బిడ్డలమే. ఇక్కడంతా కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నా స్వర్గంలో అందరూ ఒక చోటు ఉండాల్సిందే మనము.
ఓకేనా? సో ఎక్కడ కూడా ఎవరికి నిరుత్సాహపరచదు, ఎందుకంటే ఇక్కడ సంఘం ఉంది కాబట్టి, ఏ సంఘం కాబట్టి నేను చెప్తాను, ఎందుకంటే మీకు క్లియర్. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూస్తే శ్రేష్టమైంది. ఈవెన్ ఒక చోట అంటాడు 13:36 యోహాను సువార్తలో, నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను ప్లేయర్ ఈ రోజున, క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను మీకు. 13:36లో అంటాడు యోహాను సువార్తలో, అసలు ప్రేమ లేకుంటే నువ్వు నా శిష్యుడివే కాదన్నాడు. కానీ గుర్తుపట్టరు శిష్యుడు అని నిన్ను. చదవండి ఎవరన్నా 13:36. శిష్యులే మనం, ఎవరు అందరూ శిష్యులే, కానీ ఏ దాని ద్వారా గుర్తుపడుతుందంట ప్రపంచము? యోహాను సువార్త 13:36 చదవండి సిస్టర్. గట్టి చదువునేనా, మైక్లో చదువునేనా? సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన 35 నేను మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలంటే ఎట్లా? అన్య భాషలు లేకుంటే గిఫ్ట్స్ ఉన్నాయి నా దగ్గర, లేకుంటే నేను తెల్ల డ్రెస్ వేసుకున్నా, ఎర్ర డ్రెస్ వేసుకున్నా, అసలు నేను ఏమీ వేసుకోలే అంటే అన్నీ వేసుకున్నా, ఇట్లాంటివన్నీ చల్లవు. బయట వాళ్ళకి ఏం కావాలమ్మా? ఎందుకో తెలుసా అమ్మా? బయట కరువైంది ఏదేమో తెలుసా? దేవుని ప్రేమ. ఓ బయట అల్లాడిపోతాను అట్లాగా. నేను చూసినప్పుడు నువ్వు వ్యవహరించే వ్యవహారం ఆఫీస్లో, నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానము, నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చే విధానం చూసి ఎవర్రా ఈడు ప్రపంచంలో విచిత్రమైన మనిషిని చూస్తానని, ఏంటి ఇతను అన్నప్పుడు ఆయన అంటాడు, చర్చికి వెళ్తాడంటే ఈ వ్యక్తి, ఎంత నిర్మలంగా మాట్లాడతాడు ఇతను, ఎందుకు ఈ మాటల్లో కల్మషం లేదు, ఎందుకు ఈ మాటల్లో స్వార్థమే కనపడదు. పొద్దు నుంచి 100 మందిని నేను కలిసే 99 మంది నాకు కనపడే వాళ్ళంతా కూడా స్వార్థము, పక్షపాతము, వాళ్ళ యొక్క సుఖము, ఈ వ్యక్తి ఎవరండి అని ప్రేమ ద్వారానే తెలుస్తుంది బయట వాళ్ళకి, ఈ వ్యక్తి యేసుప్రభు శిష్యుడని. అమ్మా అందుకే బయట చాలామంది అంటారు, మేము చాలామంది చూసిన వాళ్ళని క్రైస్తవులు అంటారు, పాపం చూడలేదు ఇంకా వాళ్ళు సరిగా శిష్యుల్ని. ప్రేమ ఏం చూపిస్తుంది నాయనా? అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. ఆ వ్యక్తి నీ మాటలు విన్నప్పుడు తేడా ఉంది ఈ వ్యక్తిలో రా. చూసాడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎన్నికే హూ హీ ఈజ్. ఇట్లా మాటలు చాలామంది క్రైస్తవులు చెప్పారు కదా నాకు. ఈ వ్యక్తి మాటలేంటి, ఏదో ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అమ్మో ఇప్పుడు మనమంతా ఉన్నాం రా నాయనా, స్ప్రే వేసుకొని ఎవరైనా వచ్చారనుకో, మంచి స్ప్రే, మనమంతా వేసుకోలే, కొద్దిగా మనలో వేరే ఆలోచనలు వస్తాయి లేదా, ఎవరో ఉన్నారేడా అని ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు చూసామా లేదా? ప్రేమ అంతటికంటే ఒక పర్ఫ్యూమ్ కంటే ఎక్కువగా స్మెల్ ఇస్తుంది. నీకు తెలియదు, అది నువ్వు అనుకుంటున్నావు ఇదని. స్పిరిట్ వరల్డ్ ఓపెన్ అవుతుంది ఆ వ్యక్తి ముందర. పైన ఆ వ్యక్తి నుండి దయ్యాలు ఏమైనా పని చేస్తాంటే ఆ వ్యక్తి మీద కన్ఫ్యూజ్లో ఉంటాడు. నీ ప్రజెన్స్ వెళ్ళేసి విడుదలైనప్పుడు వాడు ఆ వ్యక్తికి అంటుంది, ఎంతో కన్ఫ్యూజ్, ఏమైంది ఇప్పుడు నాకు, ఎవరు ఈ వ్యక్తి? అట్లా ఆత్మను రక్షించేది మనము. ఊరికి అరుసా అంటే సరిపోదు. అర్థమవుతుంది నాయనా? చూడు ఎంతుందో ప్రేమలో. అందుకే పాతాళము వణికేది, ప్రతి మనిషి జీవితాలు మారేది నీ సువార్తలో ప్రభావం, మహిమ, నీ అడుగుల్లో, నీ నీడలో మహిమ రాలని నువ్వు ప్రేమ అనే దాన్ని నువ్వు జుర్రుకోల బిడ్డ, ప్రేమలో బ్రతకాల. ఓకే సరే, అందుకే ఈ విషయాలు కొన్ని క్యారెక్టర్ గుణగణాలు మనం చూసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని టైంని బట్టి ఇట్ డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఏంటి గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్? ఓకే, దీని యొక్క తెలుగులో నిర్వచనం, అర్థమేమో మనం చూసుకుందాం. నేను అంత క్లియర్గా చెప్పను, 3 పాయింట్స్ ఈరోజు చెప్పాలా. ప్రేమ యొక్క నిర్వచనం, అర్థం చదువునైనా 1 కొరింథీయులు 13:4 ఓకే, కొద్దిగా మీకు ఈరోజు కోసము ప్రేమలో కొన్ని టిప్స్ ముందరవే చెప్తాను నేను. 13:4 చదువునైనా ఎవరన్నా నేను చదువునైనా ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు, ఇది ఒకటి అన్ని చదివేదానికంటే టైం, ఇది ఒక్కటి చూసుకుందాము. అమ్మ ప్రేమ ఏముంటుందా? లోపల ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారమ్మా, లోపల ఉండాలంటే
వినలేదనుకోండి చాలా నష్టపోతారు బిడ్డ మీరు. ఈసారి చూపెట్టండి, పిల్లల్ని ఆడుకుంటారు వాళ్ళు, రోజు ఆడుకుంటారు వాళ్ళు, మీరు ఈ సైడ్ వినాలా. ఇక్కడ చూస్తే మీరు ప్రేమ, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు డైరెక్ట్గా నిర్వచనంలోకి వెళ్తున్నాం. అర్థం ప్రేమ అంటే ఏంది, కాదేంది, ఓకేనా? కొద్దిగా చూసుకో. ప్రేమ ఏమందా? ఫస్ట్ గుణము దీర్ఘకాలము, సహించును, దయ చూపించును. ముందర చూడండి ఇప్పుడు ప్రేమ దీర్ఘకాలం, సహించును, దయ చూపి. 3 పదాలు. దీర్ఘకాలం, సహించును, దయ చూపించును. దీని మీద ప్రీచింగ్ ఐ డోంట్ నో, మళ్ళీ హాఫ్ అన్ అవర్లో ఇదే అయిపోతుందేమో, మనం ముందుకు పోదాం. మీరు చూస్తే దీర్ఘకాలం, దీంట్లో మనం అంతా సక్సెస్ అవుతాం అమ్మా. ఏ దాంట్లో మీరు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ మీకు అర్థమైతే అట్లా. చాలామంది చూడండి ఎట్లా ఉదాహరణ, ఓకే లేడీస్ గురించి తప్పుగా అనుకోదు, లేడీస్ కరెక్ట్ సెట్ అవుతుంది ఈ ఉదాహరణ. ఏం సిస్టర్ అంటే ఏం చెప్తాం బ్రదర్, పెళ్ళి 8 ఏళ్ళు అయింది. ఏం కాలం అది చెప్పాల మీరు? ఏం కాలము? దీర్ఘకాలము. ఈ మనిషిని ఎవడు మారుస్తాడు బ్రదర్? ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. దీర్ఘకాలము, సహించును, దయ చూపించును. ఈమె ఏం చేస్తుందంటే, దీర్ఘకాలం ఉంది ఈమె దగ్గర. అమ్మ ఏముంది? 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. మనవళ్ళు మనవరాలు అయిపోయినా కూడా ఈ మనిషి ఎడమాడతారు. అసలు చేసుకోకూడదు, దన్నే చేసుకుంటే మా మామ చెప్పా, ఆ రోజు పొరపాటు చేస్తే మా నాయన ఎంత చెప్పినా ఏంలే నాకే. ఏమిది? దీర్ఘకాలం. ఏం చేస్తుంది? వేరే విధంగా సహిస్తాను. యాక్చువల్ సహించడంలే, నేను చెప్తాను మీకు. దీర్ఘకాలంగా పీడించబడుతుంది, ఇంకా పోతా ఉంది, బాధపడుతుంది, పీడించబడుతుంది. దీర్ఘకాలం ఉంది ఈమె దగ్గర, కానీ ఏం లేదు, సహించడం లేదు, ఏం లేదు, దయ చూపదు. చూసారా? 99% మీకు కనపడతారు ఏ చర్చ్లో కూడా. దీర్ఘకాలం కానీ ఆ తర్వాత 2 ఉండవు. దాంట్లో ఛాంపియన్స్ వీళ్ళు. ఏ దాంట్లో? దీర్ఘకాలంలో 60 ఏళ్ళు అయినా కూడా దీర్ఘకాలం ఉండదు, కానీ సహించరు, దయ చూపరు. ఏంటి సార్ ఈ 2 ఏంటి? ముందు చూడండి. ఆయన నీకు నిజంగా దేవుని ప్రేమలో నడిచే వ్యక్తివైతే, ఎస్ దీర్ఘకాలం, ఇక నుంచైనా ఆలోచించండి ఏం చేయాలో. నువ్వు సహిస్తావు, దయ చూపుతావు. అదేంటది సహించడం ఏంటది? అమ్మ సహించడం ఏంటది? నీ పెదవుల గుండా ఎవరితో చెప్పవు ఈ వ్యక్తి ఇటువంటి వాడు అని. ఈ వ్యక్తి మీద నువ్వు దయ చూపిస్తావు, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ఎవరో, నీకు తెలుసు నీకున్న వాగ్దానం ఏంటావు. అర్థం కాలేదా అమ్మా? దీర్ఘకాలం ఉంది, నువ్వు సహించి దయ చూపి. అంటే దేవుని ప్రేమలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడంట? ప్రేమ ఏం చేస్తుందంటే, దేవుని ప్రేమ దీర్ఘకాలం సహించును. మా సిస్టర్ మళ్ళీ ఎక్కడో చూస్తున్నారు మీరు చాలామంది. దేవుని ప్రేమలో నడిచే వ్యక్తి అయితే దీర్ఘకాలము సహిస్తావు, దయ చూపుతావు. అంటే ఈ వ్యక్తి మారే తీరుతాడు. ఈ వ్యక్తి గురించి, అంటే నీ భర్త గురించి పొల్లు కూడా బయటికి పోనీను. నీకు తెలుసు నేను మారుస్తా ఈ వ్యక్తిని, ఎందుకంటే ప్రేమ ఓడిపోదు. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ అంటే ఏమో తెలుసా? అట్లా 10 ఏళ్ళు అయ్యేసారి, 15 ఏళ్ళు అయిపోయేసారి నన్ను చంపేస్తున్నాడు, పొడిచేసినాడు, నాకు గబ్బులు, ఈ మనిషి దుర్మార్గుడు అని బయట నువ్వు చెప్పుకుంటావే, అదే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. నీ దేవుని ప్రేమ కాదదే. దేవుని ప్రేమ లేదు నీలో. దేవుని ప్రేమ ఏం చేస్తుందా సార్? ఎస్, అగ్ని గుండం లాంటి స్థితిలో అయి వెళ్తానా, కానీ నాకు నా దేవుడు ఇచ్చిన భర్త నజరేయుడైన యేసులో మార్చే తీరుతాడు నా దేవుడు. ఆ వ్యక్తి గురించి ఒక పదము బయట మాట్లాడవు నువ్వు. చెడు లోపల ఉండాలి, వింటున్నారు కదా నేను. ఒక్క పదం నీ భర్త గురించి మాట్లాడితే నువ్వు దేవుని ప్రేమలో కాదు నడుస్తాను. అది దేవుని ప్రేమ కాదు. అది నార్మల్ మనుషుల ప్రేమ, అది జంతువుల ప్రేమ. నార్మల్ మనుషుల ప్రేమ, నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి అంటాడు, నువ్వు చెడు చేసినప్పుడు నార్మల్ మనుషుల ప్రేమ ఒప్పుకోదు.
దేవుని ప్రేమ. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు ఈ వ్యక్తికి తెలుసు లవ్ నెవర్ ఫెయిల్స్. విచ్ లవ్? గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ ఏం చేస్తుంది? దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం దయ చూపుతుంది, ఈ వ్యక్తిని ఆశీర్వదిస్తుంది. ఈ వ్యక్తి నిన్ను పిడిస్ అంటాడు, ఈ వ్యక్తి అంటాడు నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు చెడ్డదానివి, నీకు తెలుసు నువ్వు ఎవరో, నీకు తెలుసు పాతాళం ఆ వ్యక్తి ద్వారా నీ జీవితం మీద అటాక్ చేస్తుందని. నువ్వు అంటావు దేవుని ప్రేమ నన్ను ఓడిపోనిదో, నా భర్తని నేను గెలుస్తా, నా అత్తని గెలుస్తా. ముందర చూడాలైనా నా అత్తని నేను గెలుస్తా, నా ఇన్లాస్ నేను గెలుస్తా, ఈ ఆఫీస్లో ఈ స్టాఫ్ నా గురించి బ్యాక్ బైటింగ్ చేస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు చూడు, ఆఫీస్లో నా బంధువుల్లో ఫలానా వ్యక్తి నా గురించి ఎక్కడ పోయినా చెడు చెప్తాన్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలుసా? నీ పెదవుల గుండా ఆ వ్యక్తిని కేవలం దీవిస్తావు, కానీ పక్కోడు తెప్పవు. నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా సిస్టరు? నీకు తెలుసా దివ్య? నీకు తెలుసా ఈ పాప శ్రేష్ఠ సిరీస్ లాంటి ఈ పాప? ఓ ఓ ఓ నువ్వు దేవుని ప్రేమలో కాదు నడుస్తాడు. అది దేవుని ప్రేమ కాదు. అది అర్థమవుతుందా మీకు? హలో, దేవుని ప్రేమ కాదు. మీరు అనుకోవచ్చు నాకు ఒక పాయింట్ మీకు చెప్పలే పాపము. దేవుని ప్రేమ అంటే నేను మనిషిని దేవుని ప్రేమని ఆడ ప్రేమిసా. నువ్వు ఏ రోజు జన్మించావో, నూతన సృష్టిగా నువ్వు జన్మించావు ఈ సృష్టిలో. తర్వాత మీకు వాక్యంలో నుంచి చూపిస్తాను, బైబిల్లో నుంచి. నీలోకి ఆ రోజు దేవుని ప్రేమ ఎంటర్ అయింది. నువ్వు దైవత్వానివి, భూమి మీద దైవత్వాన్ని ధరించుకునే, దైవత్వాన్ని తొడుక్కునే, దైవత్వానికి పుట్టిన వ్యక్తివి. అగాపే ప్రేమ నీలో ఉంది. అందుకే దేవుడు డిమాండ్ చేసేది నన్ను పోలి నువ్వు జీవించమని. అందుకే బైబిల్ అంటుంది క్రీస్తుని పోలి నువ్వు జీవించు, క్రీస్తుని అనుకరించు. ఓకే, రండి చూస్తాము. ఏంటి సార్ నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు? ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపునంటే ఏమీ చెప్పొద్దంటావా? ఈ బిడ్డ నా గురించి తిట్టింది, పాస్టర్ని తిట్టిందని నాకు తెలిసింది. ఈ బిడ్డ నా ప్రాణం పోయినా ఈ వ్యక్తికి చెప్పను నేను, ఈ వ్యక్తి ఇట్లాది అని, ఇట్లా అనింది అని, ఇట్లా మాట్లాడుతుందంట, ఆమె ఇట్లంట, ఈమె ఇట్లంట. ఈ రోజు వరకు మనం అట్లా సైతానికి ద్వారం తెరిచిండొచ్చు. ఈరోజు నువ్వు ఈడ పులి స్టాప్ పెట్టి లేలా. అర్థమవుతుంది బిడ్డ? ప్రేమ ఓడిపోదురా నువ్వు ప్రేమలో జీవిస్తే కదా. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 1 పేతురు 2వ అధ్యాయంలో అంటాడు, 19 నుంచి అంటాడు. ఏమంటాడు చదువునైనా? అమ్మా ఎందుకు ప్రేమ నీలో ఉందిరానైనా? రోమిలు రాసిన పత్రిక 5:5లో రాయబడింది, దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడింది. ఎఫెసీ 5:1 అంటాడు, నువ్వు నా మాదిరే జీవించాలి. నీకేం తెలుసు అంకుల్ ఆమె ఏమనిందో? నీకేం తెలుసు నా భర్త ఏమన్నాడో? నీకేం తెలుసు వాళ్ళ గురించి? ఈరోజు ఒకటి అన్నాడు నాకు ఫోన్ చేసి, నీకేం తెలుసు వాళ్ళ గురించి అని. నాకు తెలుదురా, నువ్వు రావు కాబట్టి సెల్ గురించి నీకు తెలుదో, నాకేం తెలుసా? రియలీ స్పీకింగ్ ఈరోజు కనపడరీడా, చర్చిలో కూడా కనపడరు. వస్తే ఏదో దేవుడు ఉన్నాడో లేదో, బతికినాడో లేదో చూసిపోదామని వస్తారు. బతుకు ఎట్లుంటుంది నీకు? సత్యంకి స్తంభమైన సంఘంలో రాకుంటే, వాక్యం దగ్గర రాకుంటే బిడ్డ నీకు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు చదువునైనా ఎక్కడున్నాం? 1 పేతురు 2వ అధ్యాయం 19 నుంచి చదువునైనా, బైక్లో చదువునైనా. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసు అన్యాయం సహిస్తున్నానైనా జాగ్రత్త తినాలనైనా. అక్కడ ఏం రాయబడింది వినలేదనుకో, నేను మళ్ళీ నువ్వు కనెక్ట్ కాలేవు నాతో. మళ్ళీ చదువునేనా? అన్యాయంగా శ్రమ పొందుచు ఏం మనస్సాక్షి? దేవునిలా ప్రేమించాలా. నేను దేవునిలా ప్రేమించాలి. దేవుని ప్రేమ ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ కాను ఈ సృష్టిలో. దేవుని గురించి మనస్సాక్షి కలిగి ఏం సహించినడలా? ఎవడైనా సరే భర్తగా, నేను భర్త జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఎందుకంటే ఇక్కడ ఈ బైబిల్లో భార్యకే ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందుకే నేను భార్య గురించి ఎగ్జాంపుల్. భర్త, పిల్లలు ఎక్కడైనా సరే ఆఫీస్లో కొద్దిగా ఏమన్నా చేస్తానట్లే తీసుకుని పోయి వాని జీవితాన్ని పాడు చేస్తావు. నువ్వు అట్లా చేయకునైనా బిడ్డ, నువ్వు ఫెయిల్ అయిపోతాను. అందుకే నీలో జ్ఞానం లేదు, జ్ఞాపక శక్తి లేదు, నీ దగ్గర డబ్బులు నిలబడవు, నీలో ఆరోగ్యం ఉండదు.
నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమలో లేవు. దేవుని ప్రేమలో ఉంటే నువ్వు ఫెయిల్ కావు, నీ జనరేషన్స్ ఫెయిల్ కావు. ఇక్కడ ఏమైందంట? చదువునేనా మైక్లో? అది హితమగును. మళ్ళీ చదువునేనా? దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన యెడల, దుఃఖము సహించిన యెడల అది హితమగును. అది హితం ఎవరికి? నీకు హితం కాదు, అదే సింహాసనాసులైన దేవునికి హితం. ఎందుకు? నీ తరఫున సింహాసనాసులైన యెహోవా దేవుడు రంగంలోకి దిగుతాడు భూమి మీద. అది ఆయనకి హితం అంట. ఎందుకో తెలుసా హితము? ఎదుటోడికి దేవజ్ఞానం లేదు నాయన. వాళ్ళకు దేవుడు తెలీదు. పాపం పుణ్యం ఎరుగని వాళ్ళు చీకటి శక్తులు అలా బంధించారు. నువ్వు ఇక్కడ దేవుని బిడ్డవి, బలలో పాల్గొంటా, దేవుని వాక్యం వింటాను, నువ్వు వాళ్ళ మీద పగ పెట్టుకుంటున్నావు. అక్కడ పోయి వాళ్ళ గురించి చెడు మాట్లాడుతున్నావు. నువ్వు అన్యం పుణ్యం ఎరుగని వాడు ప్రతి మనిషిని నువ్వు అట్లా తీసుకోలేంగు నుంచి. ఈవెన్ నీ భర్తనే పాపం జీవితం గురించి తెలియని వ్యక్తి. అందుకే దయ చూపిస్తా ఈ వ్యక్తి మీద. చూడండి, యేసుప్రభు ఈ గుణం ఎవరి గురించి రాసింది తెలుసు మీకు? యేసుప్రభు గురించి రాస్తాండి. చదువునేనా? తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి కదా? నువ్వు తప్పు చేసినప్పుడు, సహించినప్పుడు అప్పుడు నువ్వు సారీ చెప్పాలి వెంటనే. కానీ నువ్వు తప్పు లేనప్పుడు ఏం చేయాలంట? ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుంది, దయ చూపిస్తుంది. ఆ చదువు నేను. ఆ తర్వాత మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల, వీళ్ళు మేలు చేస్తాను, నువ్వు దయ చూపుతాను, మంచిగా మాట్లాడుతాను, క్షేమమే కోరుకుంటాను, రక్షింపడాల భర్తను కోరుకుంటాను. ఓ నువ్వు భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క క్షేమం కోరే దేవుడు. అయితే ఏమైతుంది? మనిషి వినువ క్షేమం కోరే మనిషి అయితే ఏమైతుంది? అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకంటే మనం పిలువబడింది ఇందుకేనంట. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం బాగుంది క్రైస్తవుల జీవితాల్లో. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. సహిస్తుందంటే ఏమో తెలుసా? నీ పెదవుల గుండా ఎవరి గురించి చెడు మాట్లాడవు. భర్త గురించి, భార్య గురించి, అత్త గురించి, మామ గురించి, కూడల గురించి, ఎక్కడి గురించి కూడా ఎవరి గురించి నువ్వు చెడు మాట్లాడవు. ఎందుకంటే నీకు తెలుసు నేనే విజయం సాధిస్తాను, నేను ప్రేమతో మూవ్ అవుతా, ఈ వ్యక్తితో నేను దయ చూపిస్తా. ఏమన్నా అని నేను అన్నా. తర్వాత చూడండి ఏమంటాడు, చదువునేనా? క్రీస్తుని అందుకే అనేదే ఆయన నిలబడతంటే దయ్యాలు విలవిల్లాడిపోయాడు, కొట్టుకులాడేటివి. ఎందుకంటే సార్ ప్రేమతో నిన్న వ్యక్తి ప్రతి ఎక్కడైనా చెప్పారు బైబిల్లో చదవండి, ఎవరి గురించి చెడ మాట్లాడాను. యేసుప్రభు ఫరిసీలు అనేవాడు, మీరు పాము పిల్లలని ముందర చూడాలనైనా ఫరిసీలు. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యంలో పోనీకుండా మనుషులకు అడ్డుపడుతున్నారు, పాతాళానికి వెళ్ళేటట్లు చేస్తున్నారు. వాళ్ళతో అనేవాడు మీరు నక్కలే ఉన్నారని. విశ్వాసులతో ఎప్పుడు అనేవాడు కాదు మీరు పాము పిల్లలే ఉన్నారని. ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్య మీరు చాలా భయంకరంగా కొంతమంది మన సహోదరులే ఇంకోరి గురించి బ్యాడ్ వీడియోస్. నేను ఇంకో మాట ముందర చూడండి, అయినా ముందర చూస్తున్నారా? ఏ సంఘ కాపురిగా మీకు ఒక సలహా ఇస్తాను, మీ జీవితంలో ప్రేమ నిరంతరం పనిచేయాలంటే ఇంకో దైవజనుడి గురించి క్రిటిసైజ్ చేసే వీడియోస్ వినకండి. విన్నారా మీరు ఫైసల్, మీలో ప్రేమ రానిడు వాడు. ఎవరి గురించి మనం తీర్పు తీర్చకూడదు, ఎవరు వినొద్దండి. ముఖ్యంగా ఆ యొక్క బొమ్మలు వేసింటారు దాంట్లో, ఏమంటారు దాన్ని యూట్యూబ్ ఫోటోలో, ఏమబ్బా థంబ్నెయిల్స్ మీద నక్కల మాదిరి పాముల మాదిరి ఫోటోలు వేసి దైవజనుల ఫోటోలు పెట్టి అక్కడ మీరు క్లిక్ చేయొద్దండి. దాన్ని మీరు డేంజర్ని క్లిక్ చేసినట్లే. వాళ్ళు కల్ట్ గ్రూప్ నుంచి సాతాను వాళ్ళని చాలామందిని వాడుకుంటున్నాడు ఈ మధ్య. ఏ దైవజనుని ఊహల్లో కూడా విమర్శించి, నేను దైవజనుని పక్కన పెట్టి నేను ఏరే మనిషిని ఊహించొద్దంటున్నాను నేను. ఇక్కడ మీకు తెలియదు కాబట్టి దైవజనుడు చెప్తున్నారు. వాళ్ళు ఇంకో దైవజనుని నిందించే మనిషి దైవం నుంచి కాదు, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కాదు. నీకు ఎంత రైట్ అనిపించినా ఇంకో దైవజనుడు పేరు పెట్టు, ఇంకో దైవజనుడు ఫోటో పెట్టు, ఇంకో దైవజనుడు డాక్టర్. అందుకే నేను ఎక్కడ కూడా మీకు డాక్టర్నల్లీ ప్రాపర్ మీకు డాక్టర్ని చెప్పాలంతే. ఏ దైవజనుడి గురించి పెదవుల మీద తీసుకోకూడదు పేరు. అసలు నేను చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు విన్నట్లాడివి అస్సలు క్రిటిసైజ్ విన్నాను నేను.
డోంట్ డూ దాట్. కమ్మగా ఉంటుంది. ఎవరి గురించి? బ్రదర్ సతీష్ అన్న గురించి, బ్రదర్ ఇంకెవరు మా వాళ్ళు, బ్రదర్ ఇమ్మానుయేల్ గురించి, వాళ్ళ భార్య గురించి. నేను చెప్తున్నా, మా ముందు చూడనేనా సంఘ కాపురి చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు లేని ఇబ్బందులకు గురవుతావు. నువ్వు కేవలము దేవుని వాక్యాన్ని విను. నువ్వు ఎవరినైతే ఫాలో చేస్తానో విన్నాను. ఇక్కడ సంఘ కాపురి ద్వారా వింటాను. మంచి మంచి దైవజనులు ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడన్నా మీకు చెప్పాలా, నేను ఈ దయ్యము కయీనున్నప్పుడు స్టార్ట్ అయింది. ఇదే తన సహోదరుని నిందించే దయ్యము. ఈరోజు క్రైస్తవులు అనేక మంది దైవజనులు పనిచేస్తారు. వాళ్ళు మనం ఆశ్రయించుకో, వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. కానీ ఈడ ఊరికే చెడ్డ గలీజ్ చేస్తున్నారు. నీకు ఎంత మంచి అనిపించినా ఆ వ్యక్తి క్రిటిసిజం, ఇంకో దైవజనం క్రిటిసిజం వినొద్దు, క్లిక్ చేయద్దా దాన్ని. ఓకేనా? ఎందుకంటే ఆ సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను నేను, గుర్తొచ్చేటి. ఏ సంఘమో ప్రతి దైవజనుని ప్రేమించాలా, గౌరవించాలా, బ్లెస్ చేయాలా. నీ వంశం బాగుండాలంటే, నీ రక్తం ఎక్కడికెక్కడికి పోతుందో ముందుకి వాళ్ళంతా వర్ధిల్లాలంటే, ఏ దైవజనం జోలు పోద్దో. తప్పుగా అనుకోద్దని నా బిడ్డలు మీరు. నా గురించి చెప్పడంలే, నేను చేతులు ఎత్తి కాళ్ళు పట్టుకొని చెప్తాను మీకు. పాస్టర్ గురించి ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా అనకండి. మీకు తెలుదు బిడ్డ, మీకు తెలుదు, చాలా విషయాలు మీకు తెలీదు. ఏది చెప్తున్నాను చిన్నపిల్లలు మాది తీసేసుకోండి, దాన్ని వినండి, నమ్మండి. మనకు వద్దు అట్లా. ముఖ్యంగా దైవజనం, మీ దైవజనం గురించి మెయిన్ టార్గెట్ మీ దైవజన్ని ఈ ఈవిల్ స్పిరిట్ చేసింది. ఇది కయీను ఆత్మ, కయీన్ని ఏబిల్ని సంపించిన ఆత్మ. నీ దైవజనం నీ ద్వారా సంపాలనేది వాని కోరిక. ఎప్పుడు కూడా ఆడుకోకండి, మీకు అనవసరం అసలుకి. మీరు కేవలం బ్లెస్ చేయాలంతే. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలం ఏం చేస్తుంది? క్రిటిసైజ్ చేయదు. అందుకే ప్రేమ గురించి సీరియస్ తీసుకోండి. నాకు తెలుసు ఇది చాలా దీవెనగా మారుతుంది ముందుకు మనకు. ఓకే, ఎప్పుడే కానీ ఫస్ట్ పాయింట్ ఏంటి? యేసుప్రభు ఏమన్నా చదువు, నేను అది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయేను. అమ్మ అర్థమైందనైనా? బట్టలు లాగేస్తున్నారు. మనం సిలువలో చూస్తున్నామే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, అది కూడా కాదు సీన్, యాక్చువల్ సీను. చివరి బట్ట కూడా నిలబెట్టకుండా కాళ్ళతో కొడతా అంటే, చేతులతో కొడతా అంటే, అని ఉమ్మేస్తా అంటే ఎందుకు చెప్పండి? పాతాళం వెయిట్ చేసేది. ఒక్కసారి నువ్వు శపించు వీళ్ళని, ఒక్కసారి చెడు మాట్లాడు వీళ్ళతో, ఒక్క పదం నీ నోటి నుంచి రాని నీ కథ చెప్తామంటాను. దేవుడు యేసయ్యకి తెలుసు నేను ఫెయిల్ కాను. ఏ దాంట్లో? ప్రేమలో ఓడ్చుకుంటాన్నా, యొక్క మాట చెప్పకుండా అని ఉమ్మేస్తున్నా, కొడుతున్నా, ఎంటికలు పీకుతున్నా, తల్లిని శపిస్తున్నా, నువ్వు మాట్లాడవా అని చెప్పి గుద్దులు కొడుతున్నా కూడా. పిల్లాతంటే నువ్వు నోటు తెరిచిపోయా, నేను నిన్ను విడిపిస్తానంటే ఏం మాట్లాడలా. ప్రభు అన్నాడు, పైనుంచి వచ్చింది కాక ఎవరు నాకు దీన్ని ఎవరు ఆపలేరు. లాస్ట్కి ఇస్కరియోతు దూత అంటాడు, నువ్వు ముద్దు పెట్టుకొని చెలికాడా నాకు అప్పచెప్తున్నావా? నువ్వు లెక్కేసుకో ఎందుకు పాతాలన్నీ జయించాడు యేసు ప్రభు ప్రతి క్షణం జీవితంలో. ఆయన శరీరం ఎప్పుడు అనారోగ్య పల్లబిడ్డ. ఆయన ఎవరితో మాట్లాడినా రక్షింపడేవాళ్ళు మనుషులు. ఇక్కడ ఏమంటాడు ఆయన? నేను యేసయ్యనులే, మీరు మామూలు మనుషులయా, మీ చేత ఏడైతుందిలే అని దేవుని వాక్యం చెప్పదుగాక. దేవుడు అంటాడు, నన్ను పోలి జీవించాలా మీరు. యేసుప్రభు అంటాడు, నేను మాదిరించి వెళ్తున్నాను మీకు. ఇళ్ళల్లో నైనా వింటున్నారా? లోపల ఇళ్ళల్లో డోంట్ టాక్ అబౌట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ అట్ ఆల్ యూ టాక్ అబౌట్ ఎనీబడి, ఎవరి గురించైనా ఇంట్లో మాట్లాడాలా. ఇది మా బాబు ఇట్లా ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా, ఆ వ్యక్తి. డోంట్ డూ దట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. బట్ నెవర్ ప్లే గేమ్స్ విత్
విత్ ద డాక్ట్రిన్, విత్ గాడ్. డోంట్ డూ దాట్. యేసుప్రభు అంటాడు, మాదిరుంచి వెళ్ళాడు బిడ్డ మన కోసం. ఓకేనా? ఓకే ఓకే. సో నేను ఇప్పుడే చెప్పాను మీకు, దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది చేసేకే మన అర్హత శక్తి ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఇమాజిన్ చేయండి, దేవుడు ఎంత ఓడ్చుకుంటాడు. కూర్చోనైనా దేవుడు ఎంత ఓడ్చుకుంటాడు మన గురించి. నేను అప్పుడప్పుడు 12 ఏళ్ళ ప్రాస్టర్, నేను 12 ఏళ్ళు కొంతమంది చేస్తానే చూస్తా అంటే నాకు దేవుడు మనసులో వేసి చెప్తున్నాను మీకు అనిపిస్తుంది, ప్రభా ఏంది ప్రభా వీళ్ళకి చెప్తాను, ప్రభా వీళ్ళకి ఇట్లా ఎందుకు ప్రభా వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. నాకు దేవుడు అంటే నీకెంత ఓడ్చుకుంటాను నేను. నిజంగా పిల్లరా, దేవుడేగిన మనల్ని ఓడ్చుకోకుంటే యాపొద్దో దీపం మారిపోయేది. అర్థమవుతుంది? మనం ఏడుంటాం రా. నేను చెప్తున్నా, ఈరోజు కూడా మన గురించి ఎంత ఓర్పు కలిగి, నువ్వు ఎందుకు ఓర్పు కలిగి ఉండవు? ప్రేమ ఏం చేస్తుందమ్మా? దీర్ఘకాలం సహించును, అది ఉండాలా. ఏం చూపిస్తుంది? దయ చూపించాలి బిడ్డ. ఎందుకు దయ చూపిస్తా తెలుసా? నా భర్త దైవత్వంతో నిండుతాడు, నా భర్త అభిషక్తుడు అవుతాడు, నా భర్త దేవుని కొరకు పోతాడు, నా పిల్లలు దేవుని కొరకు. ఎందుకంటే నేను ప్రేమను చూపిస్తాను, నేను శపించను, నేను కనికరం చూపిస్తాను, నేను క్షమిస్తాను, నేను ఓడ్చుకుని ఉన్నాను, నేను చెడు చేయను ఇంకోరికి. చెడు బిడ్డ, నువ్వు ఫెయిల్ కాలేవురా జీవితంలో. ఈరోజు వరకు పనులు ఎందుకు జరగడం లేదు తెలుసా మన జీవితాల్లో? ప్రేమ శ్రేష్టమైందని ఎంచకపోవడం వల్ల. ఓకే, ఆ తర్వాత చూస్తే మీరు ఓకే. సో ఈ ప్రేమ మనలో ఉంది బిడ్డ. అగాపే ప్రేమ మనలో కుమ్మరించాడు. ఆల్రెడీ 8:30 అవుతుంది. ఈ రైట్ టైం అమ్మా. ఓకే, ఎట్లా దీన్ని అభివృద్ధి పరుస్తామంటే ఇప్పుడు వరకు ఇంకా చాలా ఉంది. ఇప్పటికి నేను ఏం చేయాలో అర్థం కాలే. ఓకే, ఇప్పుడు కన్ఫెషన్ ద్వారా ఈ యొక్క ప్రేమను మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కన్ఫెషన్లో ఏం కన్ఫెషన్ చేస్తావు? దేవుడు లాంటి ప్రేమ నాలో, దేవుళ్ళ ప్రేమిస్తా. రాంగ్ కన్ఫెషన్ కాదు ఇది, దేవుడు వాక్యం చెప్తాడు. అది దేవుళ్ళ క్షమిస్తా, దేవుళ్ళ కనికర పూర్ణ, దేవుళ్ళ నాలో దయ, ప్రేమ, కనికరం, జాలు. నేను అది చూపించాలి మీకు. ఎందుకంటే పిల్లరా, హలో, రెండోది ఒకవేళ కనీసము 5వ వాక్యం చదువుతారు ఎవరన్నా? 5వ వాక్యం చదువు నేను జల్దీ. అదే 1 కొరింథీ 13:5. ప్రేమ మత్సరపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డొమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చూసారా? ప్రేమ ఏంగా అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనము విచారించుకొనదు. స్వప్రయోజనము నువ్వు స్వప్రయోజనాన్ని చూసుకునే వ్యక్తి కాదు. నేను బాగుండాలా, నేను తినాలా, నేను ఇండియాలో మీరు చూస్తే అంటే చెప్పుకోకూడదని మనం అంతా ఇండియన్స్. ఇది చాలా చూడవచ్చు మీరు. స్వప్రయోజనం చాలా అవసరం వీళ్ళకి. ముఖ్యంగా ఆడ చూస్తారు పెళ్ళిళ్ళలో భోజనాల టైంలో చూడండి, దుబ్బేసైనా సరే నేను తినాలి ఫస్ట్, ఏడైపోతుందని కదా. అమ్మ ఏం చేయమంటారు? వర్షం పడుతుంది, స్వప్రయోజనము. ఓకే, చాలా ఉంది. 6:31 లూకాసు వార్త, బయట నిలబడుకున్నాడు వర్షం పడుతుంది. 6:31 లూకాసు వార్త 6:31. స్వప్రయోజనంలో లూకాసు వార్త 6:31 చదివి నేను ముగిస్తాను. నేను నెక్స్ట్ సండే మనకు అక్కడే చూసుకుందాం. మన సరే నెక్స్ట్ మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుకొందురు, అలాగే మీరును వారికి చేయుడి. ముందర చూడండి, నేను ఇప్పుడు భోజనాలు పోతాన్నాం. మీరు ఏం కోరుకుంటారు మనుషులు మీకు చేయాలని? అమ్మా, నువ్వు ఏం కోరుకుంటావంటే, బ్రదర్ మీరు తినండి, బ్రదర్ మీకు ఏమో నా కోసం అడిగేది మీకు తెచ్చిమంటారా? అమ్మా, మనుషులు ఏం కోరుకుంటారు మీరు? మీరు అందరికీ అట్లే చెప్పండి. మీరు ఏం కోరుకుంటారు? ఆడ మీకు అన్నీ దొరకాలా, తినాలా అని కదా. సో ప్రేమ మనిషి గోల్డెన్ రూల్ అంటారు దీన్ని. నేను రేపు వారం మళ్ళీ తీసుకుంటా ఇక్కడి నుంచి. సో స్వప్రయోజనం కోరొద్దు. నీకేం చేయాలని కోరుకుంటావో ఇతరులకు అది చెయ్యి. అమ్మా, అదే గోల్డెన్ రూలు, అదే స్వప్రయోజనం కోరుకోకపోవడం అంటే. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు అందరూ నాకు గౌరవించాలా, అందరూ ప్రేజ్లాడు చెప్పాలా, ఎవరు నన్ను మీద కోపడకూడదు, ఎవరు నన్ను అసలు నా గురించి ఎవరు చాడీలు చెప్పకూడదు. అయ్యో చాలా కోరుకుంటావు నువ్వు. దేవుడు కూడా కోరుకోరు, నువ్వు కోరుకునేట్లా. కానీ నువ్వు అందరికీ నువ్వు కోరుకుంటావు, కానీ అది కాదంట లైఫ్. ఏమైతే కోరుకుంటావో, నన్ను అందరూ గౌరవించాలా, నేను అందరికి గౌరవిస్తా. నా గురించి ఎవరు చెడు చెప్పు, నేను ఎవరికి చెడు చెప్పను. నేను అందరూ నన్ను ప్రేమించాలి, నేను ప్రేమిస్తా.
ఇంకా చాలా ఉంది, టైం లేదు. రేపు వారం తీసుకో. ఇది చెప్పింది కదా, డిసెంబర్ 25 వరకు నేను ప్రీ క్రిస్మస్ వరకు పెట్టుకున్న ప్రోగ్రామ్ని. నువ్వు కొత్త సంవత్సరంలో పోయినప్పుడు ప్రేమ పర్వతంగా పోలా, దేవుడు అనాల మొదటి ప్రేమ ఈ సంఘం కలిగి ఉంది అని చెప్పేసి. ఓకేనా? ప్రార్థన చేసుకో. తండ్రి, మరోసారి నీ కృతజ్ఞతలు. మా సిస్టర్ గారిని బట్టినైనా, వారి ప్రియ భర్తనైనా ఈ లోకంలో వెళ్ళిపోయి అనేక సంవత్సరాల క్రితము దాన్ని జ్ఞాపం చేసుకుంటూ ముఖ్యంగా ఈ ఇంట్లో నిన్ను స్తుతించి గణపరచాల సంఘం అంతా వచ్చి అనేది ఉద్దేశం. తండ్రి, నేను ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, మరి విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నేను చాలా ముఖ్యమైన విషయాలు బైబిల్ చెప్తుంది, వాడు ఎత్తుకొని పోతాడని. ఎత్తుకొని పోనీకుండా రేపు అప్లోడ్ అయినప్పుడు ఇంకా వినేదానికి సాయం చేయండి, ఎల్లప్పుడూ వినేదానికి సాయం చేయండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది మా జీవితాల్లో. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో ఈ కుటుంబాన్ని నైనా మేము ప్రార్థిస్తున్న ఈ కుటుంబం కొరకు, ముఖ్యంగా బిందు వివాహ విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు బట్టి, మీరు చొరవ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా తండ్రి, గొప్ప గొప్ప కార్యాలను చేయబోతున్న వివాహ విషయంలో తొందరలో ఈ సమయం లోపల వివాహం జరుగుతుంది గాక. అనుష కానీ హెప్సివా వివాహ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ సమయం లోపల జరిగిపోవాలని నువ్వు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి అదేవిధంగానైనా సంఘం గురించి ప్రార్థన చేస్తాం, విన్న వాక్యాన్ని మర్చిపోకుండా అనుసరించిన సాయం చేయమని. జోష్న యొక్క కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు, కిరణ్ని బట్టి, కియాన్ని బట్టినైనా, జోష్నాన్ని బట్టి బిడ్డలు ముగ్గురిని దీవిస్తున్నాం. దూరం ఉన్న ఏ సంఘంలో నేను దేవుని పని ఆగకూడదని వీరు వచ్చి చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబం అంతటి బట్టి నీ కృతజ్ఞతలు. ఆర్థికంగా, అన్ని విషయాల్లో ఈ కుటుంబం సాక్ష్యంగా నిలబడినారు తండ్రి. ఈరోజు విన్న వాక్యాన్ని కూడా వీరు మేమందరం అమలు చేయడం గాక. వచ్చిన భోజనాన్ని ఏ స్వామిలో దీవిస్తున్నా, వీళ్ళు ప్రేమతో నైనా మా కొరకు ఆహారం సిద్ధపరిచారు. ఆహారం దీవించండి. ఆ తిండి ద్వారా మాకు బలము, ఆరోగ్యం కలుగును గాక. నువ్వు అన్నావు తండ్రి, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా తిండి పరిశుద్ధపరచబడుతుంది. ఈ తిండి పరిశుద్ధపరచబడును గాక. నాయన ఈ తిండి అందరికీ సమృద్ధిగా అవును గాక. ఈ తిండి కొరకు ఖర్చు పెట్టిన ఈ యొక్క కుటుంబాన్ని మేము దీవిస్తూ ఆయన 100 రెట్లు తిరిగిమ్మని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా సిస్టర్ రూత్ గారిని బట్టి, తన భార్య, తన పిల్లలు, వారి పిల్లల మీద ఇప్పుడు ఎలా సదాకాలం తోడేను గాక.